అందుకే నేను నిలబడలేదు, కూర్చున్నది. అందుకే గంట ప్రసంగానికి అయితే నిలబడి చెప్పేయచ్చు. సో నేను 10 గంటలకు ఇంటికి వెళ్ళిపోవాలి భోజనం చేసేసి అన్న ఆలోచనతో మాత్రం దయచేసి ఉండొద్దు. ఎందుకంటే ఇలాంటి అవకాశాలు దేవుడు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. యేసుప్రభు ప్రసంగం చేశారు బైబిల్లో. ఎంతసేపు చేశారు తెలుసా? ఎంతసేపు చేశారు చెప్పండి? 3 గంటల 3 రోజుల. ఆయన 3 రోజుల ప్రసంగం విన్నారు, మీరు 3 గంటల ప్రసంగం వినాలి ఈరోజు. ఓకేనా? 3 రోజులు కాదు, 3 గంటలైనా వినాలి. అప్పుడు పరిపూర్ణంగా గ్రంథం యొక్క వివరణ, ప్రతి అధ్యాయము, ప్రతి వచనంలో ఉన్న సారము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుని పిల్లలారా, రూతు గ్రంథం అనగానే బైబిల్లో మనం చదువుతున్నప్పుడు అండి, ఒక ప్రత్యేకమైన గ్రంథం, ప్రత్యేకమైన విషయాలను సమాజానికి నేర్పించే గ్రంథం ఇది. బైబిల్ మనం చదువుకుంటున్నప్పుడు బైబిల్లో ఈ క్రమం మీకు తెలిస్తే రూతు గ్రంథం అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే రూతు గ్రంథం ఏ కాలంలో జరిగిన సంఘటనలు రూతు గ్రంథంలో ఉన్నవి అంటే న్యాయాధిపతుల కాలంలో జరిగినవి. మర్చిపోకండి. యెహోషువ ఎప్పుడైతే నాయకుడిగా తన సేవలు ముగించుకుని వెళ్ళిపోయాడో, తర్వాత దేవుడు తన పిల్లలు, తన ప్రజలను పరిపాలించడానికి న్యాయాధిపతులను పుట్టించాడు. ఆ న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటనే రూతు గ్రంథం. ఇది మొదట మీకు కాస్త అవగాహన ఉండాలి. రెండోది, ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి, ఆలోచించాలి. రూతు గ్రంథం అర్థం కావాలి అంటే దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ధర్మశాస్త్రంలో యూదులకు దేవుడిచ్చిన ఆజ్ఞలు అర్థమైతేనే రూతు గ్రంథం అర్థమవుతుంది. ఈరోజు సోకాల్డ్ బయట ఉన్న చాలామంది మతోన్మాదులు, బైబిల్ అంటే గిట్టని వాళ్ళు, బైబిల్ వ్యతిరేకులు, సందర్భం ఎక్కడ జరుగుతుంది, ఎవరి మధ్యలో జరుగుతుంది, వాళ్ళ సాంప్రదాయాలు ఏంటి, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ ఆజ్ఞలు ఏంటి, ఇవేవి తెలుసుకోకుండా మాట్లాడేస్తారు. అందుకే వాళ్ళకి బైబిల్ అర్థం కాక ఆ బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో తప్పులు ఉన్నాయి. ఒక స్త్రీ వెళ్ళి రూతు మంచిది, రూతు మంచిది అని మీరు చెప్తారు, రూతు గురించి గొప్పగా చెప్తారు. రూతు అర్ధరాత్రి వేళ బోయజ్ దగ్గరికి వెళ్ళింది, తప్పు కదా, పాపం కదా అని మాట్లాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళకి యూదుల యొక్క సాంప్రదాయాలు, యూదుల యొక్క ఆచారాలు, వాళ్ళకి ఇచ్చిన కట్టుబాట్లు, హెచ్చరికలు, నియమాలు, పద్ధతులు తెలియకుండా మాట్లాడతారు. అందుకే మొదట చెప్తున్నాను, రూతు గ్రంథం మనకి కరెక్ట్గా అర్థం కావాలి అంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల పైన అవగాహన ఉండాలి. ధర్మశాస్త్రం పైన అవగాహన ఉంటే రూతు గ్రంథం బాగా అర్థమవుతుంది. ఇది ఎందుకు చెప్పానో మధ్యలోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రంలో ఉన్నవి ఇక్కడ కొన్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న సంగతి, అందుకే వీళ్ళు ఇలా చేశారు అని మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ రూతు గ్రంథంలో మనకు కనబడేవారు, మనం మెయిన్గా చెప్పుకునే వ్యక్తులు ఎవరంటే నయోమి, అలాగే నయోమి భర్త ఏమండి ఎలిమెలెకు ఉంటాడు. తర్వాత కుమారులు, 2 పిల్లలు ఉంటారు వీరికి, వారిద్దరికీ వివాహం అవుతుంది. ఈ వ్యక్తులు మనకి బైబిల్ ఎక్కువగా కనపడతారు. బైబిల్లో ఈ రూతు గ్రంథంలో మనకు కనబడే వ్యక్తులు. తర్వాత ఈ రూతు గ్రంథంలో మనం ఎక్కువగా మాట్లాడుకునే మరొక వ్యక్తి ఎవరు అంటే బోయేజు. వీళ్ళ చుట్టూ ఈ రూతు గ్రంథం అంతా తిరుగుతూ ఉంటుంది, రాయబడి ఉంటుంది. రూతు గ్రంథం నేర్చుకుంటారండి,
మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రూతు గ్రంథం నేర్చుకుంటే, రూతు గ్రంథంలో ఉన్న దేవుడు సమాజానికి నేర్పించాలనుకున్న మంచి, లేదా సమాజానికి నేర్పించాలనుకున్న తన నియమాలు అర్థమైతే ప్రతి కుటుంబం చాలా బాగుంటుందండి. ప్రతి కుటుంబం చాలా బాగుంటుంది. కొంతమంది స్త్రీలు బాధపడినా పర్వాలేదు, కానీ ఒక మాట ఏంటంటే, ఏ కుటుంబం బాగోట్లేదు అన్నా అందులో 50-60% పాత్ర ఎవరిది అంటే స్త్రీదే. స్త్రీ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది. స్త్రీలో భక్తి ఉంటేనే కుటుంబంలో భక్తి ఉంటుంది. స్త్రీలో భక్తి ఉంటేనే పిల్లల్లోకి భక్తి వస్తుంది. స్త్రీలో భక్తి ఉంటేనే భర్తలోకి భక్తి వస్తుంది. అందుకే దేవుడు స్త్రీకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, మీరు గృహ పరిపాలన జరిగించాలి అని ఆ బాధ్యతను స్త్రీ పైన పెట్టాడు. అంటే కుటుంబం ఒక రకంగా భక్తిలో ఎదగడానికి, కట్టపడడానికి స్త్రీ పాత్ర చాలా పెద్దది, గొప్పది అన్నది మాత్రం ఈ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక రూతు గ్రంథం మీరు బాగా ఆలోచిస్తే, రూతు గ్రంథంలో మనకు కనబడే రూతు నిజంగా ఆవిడ పేరుతో గ్రంథం రాయించాడండి దేవుడు. ఒక స్త్రీ పేరుతో ఉన్న గ్రంథం ఇది. రూతు అనగానే ఒక స్త్రీ పేరు. ఆవిడ పేరు పెట్టి గ్రంథం రాయించాడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ యొక్క ఖ్యాతి, ఆవిడ దేవుడు మనసులో సంపాదించిన స్థానం, దేవుడు మనసులోనికి వెళ్ళిపోయింది. ఒక స్త్రీ అయి ఉండి దేవుడు మనసులోకి వెళ్ళిపోయింది. ఆ మనసులో దేవుడికి స్థానం ఏర్పడటం వలన ఈ గ్రంథం రాయించినప్పుడు గ్రంథానికి ఆవిడ పేరు పెట్టించాడు. ఏకంగా ఆవిడ పేరుతోనే గ్రంథాన్ని రాయించాడు. ఈ గ్రంథం ఎవరు రాశారంటే సమూయేలు గారు రాసినట్టుగా చెప్పుకుంటారండి. సమూయేలు గారు రాశారు. ఇది సుమారు క్రీస్తుకు పూర్వం అండి 1312 నుండి 1312 క్రీస్తుకు పూర్వం ఆ సంవత్సరాల్లో రాయబడిన గ్రంథంగా చెప్తారు. సుమారుగా రాసింది సమూయేలు గారు రాశారు. ఇది మనకు తెలియాలి. లేకపోతే ఎలీమెలెకు నయోమి దంపతులు, వాళ్ళకి పుట్టిన పిల్లలు మహలోను, కిలియోను, వీళ్ళిద్దరు కుమారులు. వీళ్ళిద్దరికి వివాహాలు అవుతాయి. కోడల పేరు వార్ప, రూతు. వీళ్ళే కనపడతారండి. తర్వాత కనపడే క్యారెక్టర్ బోయేజు. వీళ్ళే ఈ రూతు గ్రంథం అంతా మనకు కనపడతారు. ముందు ఎవరు ఉంటున్నారు, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఆ గ్రంథ నేపథ్యం ఏంటి, ఏం జరుగుతుంది, వీటిపైన అవగాహన ఉంటేనే గ్రంథం లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. ఇకపోతే రూతు అనగానే ఆవిడ గురించి మనం ఆలోచిస్తేనండి, దేవుడిని ఎరగని వాళ్ళ మధ్యలో పుట్టింది. దేవుడంటే ఎవరో తెలియని జనాంగం మధ్యలో పుట్టింది. ఇంకా చెప్పాలి అంటే భయంకరమైన నేరాలకు, పాపాలకు, ఆచారాలకు స్థానం ఇచ్చి భయంకరుడుగా తయారైన మోయాబీయులు అంటారు. మోయాబీయులు అంటారు వీళ్ళని. ఆ మోయాబీయుల మధ్యలో పుట్టింది మోయాబీరాలు ఋతు. ఓకేనా, ఈవిడ నేపథ్యం. ఈవిడ ఏమండి ఇశ్రాయేలు మధ్యలో పుట్టిన స్త్రీ కాదు ఈవిడ. ఇది మొదట గుర్తుపెట్టుకోండి మీరు. మోయాబు దేశంలో మోయాబీరాలు. ఇంతకీ మోయాబీయులు ఎవరు? వీళ్ళ మూలాల్లోనికి వెళ్ళిపోతే మీకు తెలియదు కాదు. వీళ్ళ చరిత్ర, వీళ్ళ మూల పురుషుల్లోనికి వెళ్ళిపోతే మీరు ఆదికాండం 19వ అధ్యాయానికి మీరు వెళ్ళేసరికి లోతు చరిత్ర మనకు కనబడుతుంది. లోతు కుమార్తెలు ఆయన మద్యం త్రాగినప్పుడు ఆయనకి తెలియకుండా మత్తులో తండ్రితో వెళ్ళిపోవటం, తర్వాత పిల్లల్ని కనటం. అలా లోతు పెద్ద కుమార్తె కొడుకే మోయబు. ఓకేనా, లోతు యొక్క పెద్ద కుమార్తె కొడుకు పేరు మోయబు. ఆ మోయబు నుండి వచ్చిన సంతానమే మోయాబీయులు. మోయాబు దేశం, మోయాబీయురాలు ఈవిడ రూతు. ఓకేనా, ఇదంతా మీకు అర్థమైతే గ్రంథంలోకి వెళ్తున్నప్పుడు కాస్త అర్థమవుతుంది. ఇంకా నాకు లోపలికి వెళ్ళి అన్ని విషయాలు చెప్పడానికి ఆలస్యం అయిపోయాం. సో ఇప్పటి వరకు ఈ పైన ఈ గ్రంథాన్ని గురించిన కాస్త వివరణ ఇది మీకు సరిపోద్ది. లోపలికి వెళదాం. అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ గ్రంథాన్ని దేవుడు ఎందుకు రాయించాడు అన్నది మనకు తెలియాలి.
ఇంకా మీకు ఈ మోయబు అనగానే ఏంటండి మీకు మోయబు దేశం అంటున్నారు కదా, ఆ దేశం ఇప్పుడుందా అంటే చాలాసార్లు చెప్తాను నేను ప్రసంగాల్లో. బైబిల్ కట్టుకథల పుస్తకం కాదు. అనగనగా ఒక దేశం ఉందట, ఆ దేశంలో రూతు ఉందట అని చెప్పే పుస్తకం కాదు ఇది. ప్రపంచ దేశాల మధ్యలో జరిగిన చరిత్రలను, వాస్తవాలను ఆధారాలతో రాయించిన గ్రంథం మోయాబు దేశం అని ఉంటుంది. ఏమంటే ఇప్పుడు మరి మీరు చెప్తున్న మోయాబు దేశం ఉందా అంటే ఉంది. ఇప్పుడు దాని పేరు జోర్దాన్ అంటారు ప్రజెంట్ దాని పేరు. ఈ మోయాబు అనేది ప్రస్తుతం జోర్దాన్లో ఒక ప్రాంతం అండి. అప్పుడు దేశంగా ఉంది మోయాబు, ఇప్పుడు జోర్దాన్ దేశంగా మారిపోయిన తర్వాత కాలంలో ఆ జోర్దాన్ ఏదైతే దేశం ఉందో ఇప్పుడు అందులో ఒక చిన్న ప్రాంతమే ఈ మోయాబు, ఒక భాగం అండి. మృత సముద్రానికి కరెక్ట్గా తూర్పున ఉంటుంది. మృత సముద్రానికి తూర్పున ఉంటుంది. అక్కడ జోర్దాన్ నుంచి మీరు ఈ జోర్దాన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ దేశం, దాంట్లో చిన్న భాగం మోయాబు. అక్కడి నుంచి బెత్లెహేము జస్ట్ 340 లేదంటే 340 నుంచి 400 కిలోమీటర్ల దూరం ఈ మోయాబు దేశానికి, బెత్లెహేముకి. నేను ఈ కిలోమీటర్లు ఎందుకు చెప్పానో తర్వాత వెళ్ళేసరికి మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. జోర్దాన్ దేశంలో ఈ మోయాబు అనేది ఒక ప్రాంతం. బెత్లెహేము నుంచి, యెరూషలేము నుంచి సుమారు 340 నుంచి 400 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పక్కనే. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళిపోతే, ఋతు గ్రంథంలోకి వెళ్ళిపోతే, మీరు అందరూ ఓపెన్ చేసి పెట్టుకోవాలి బైబిలు. ఋతు గ్రంథంలో చదువుతున్న ప్రతి మాట మీరు జాగ్రత్తగా చూడాలి. ఋతు గ్రంథం మొదటి అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి మొదటి వచనంలో ఏమనుందంటే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. అంటే ఈ యెరూషలేము నుంచి, బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఓకేనా, ఒక మనుషుడు. అతడు వెళ్ళిపోతూ ఎలెమెలెకు భార్యను పిల్లలను ఇద్దరిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఇతడు బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళుతున్నప్పుడు తన పిల్లలకి 2 కుమారులకి వివాహం అవ్వలేదు. ఈ ప్రాంతంలో కరువు వచ్చిందని మరో ప్రాంతానికి బ్రతకడానికి వెళ్ళిపోయారు. మనం చూడండి, ఇక్కడ ఈ ప్రాంతంలో పని లేనప్పుడు మనం వెతుక్కుంటాం. హైదరాబాద్లో పని ఉంటే హైదరాబాద్కి, ఇక్కడ బెంగళూరులో పని ఉంటే బెంగళూరుకి, కడపలో పని ఉంటే కడపకు మనం ఎలాగైతే వెళతామో బ్రతకడానికి, వాళ్ళు ఆ రోజు అలాగా బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయారు మోయాబు దేశానికి. కుటుంబం అంతా వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ భార్య భర్తలు, 2 పిల్లలు, కుమారులు, వీళ్ళిద్దరు నలుగురు వెళ్ళిపోయారు ఆ మోయాబు దేశానికి. అప్పటికి వివాహాలు అవ్వలేదు వీళ్ళకి. ఓకే, ఈ మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత వివాహాలు జరుగుతున్నాయి. అక్కడ పెళ్ళిళ్ళు చేశారు ఆ దేశంలో. అంటే ఆ దేశంలో వెళ్ళి అక్కడ స్థిరపడి బ్రతకడానికి వెళ్ళి ఆ దేశపు స్త్రీలనిచ్చే పిల్లలకి పెళ్లి చేశారు. వాళ్ళ 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 యొక్క భార్యల పేర్లు చెప్తారు చూడండి అక్కడ. అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునికి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలెమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. ఇదండి. పాపం నలుగురు వెళ్ళారు, కానీ కొద్ది కాలానికి భర్త చచ్చిపోయాడు. 2 కుమారులు ఉండిపోయారు, నయోమి ఉండిపోయింది. నయోమి వివాహం చేసింది తన 2 బిడ్డలకి. కోడల పేర్లు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒక దాని పేరు వార్ప, రెండో దాని పేరు ఋతు. ఇదండి విషయం. ఇకపోతే అసలు బెత్లెహేము, యెరూషలేములో కరువు రావటం ఏంటి? దేవుడు ఒకప్పుడండి, మీరు ద్వితీయోపదేశకాండం కానీ సంఖ్యాకాండం కానీ ఇవన్నీ చదువుతున్నప్పుడు అండి, ఈ దేశం గురించి వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆ దేశం పచ్చటి దేశం, చాలా సారవంతమైన నేల, నేను ఆ దేశంలో కరువు రానివ్వను, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతాను, చాలా మంచి దేశం అని చెప్పాడు అది. కానీ మరి కరువు ఎందుకు వచ్చింది అంటే, అక్కడే చెప్పాడు ఆ దేశాన్ని ఇస్తున్నప్పుడే, ముందే చెప్పాడు ఆ దేశానికి వెళ్ళక మునిపే. ఆ దేశం మంచిదే,
ఆ దేశపు పంట చాలా మంచిదే, కానీ మీరు నా మాట వినక, ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, నా మాట వినక, నన్ను నమ్మక, నా ఆజ్ఞల ప్రకారం బ్రతకక, మీ ఇష్టానుసారంగా గనక మీరు బ్రతికారా కరువు రప్పిస్తాను అన్నాడు. అంటే ఆ రోజున్న ఇశ్రాయేల్ అందరూ తప్పు చేయటం వల్ల, పాపం చేయటం వలన, దేవుడిని నమ్మకపోవటం వలన కరువు వచ్చింది. మంచి దేశంలో కూడా కరువు వచ్చింది. దేవుడికి విరోధంగా బ్రతికితేనండి ఏ దేశమైనా పాడవుతుంది, ఏ కుటుంబం అయినా పాడవుతుంది, ఏ వ్యక్తి అయినా పాడైపోతాడు, ఏ స్త్రీ అయినా పాడైపోతాడు, పురుషుడైనా పాడైపోతాడు, ఏ పిల్లలైనా పాడైపోతారండి. దేవుడికి విరుద్ధంగా బ్రతకూడదు, దేవుడి సన్నిధికి దూరంగా బ్రతకూడదు, దేవుడి ఆలోచనలకు విరుద్ధంగా జీవితాన్ని ఎప్పుడు తీసుకుని వెళ్ళకూడదు. ఆ కుటుంబాలు నాశనం అవుతాయి, ఆ వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతాయి. ఇశ్రాయేల్ జాతి అంతా కరువులో పడిపోవడానికి కారణం అండి ఆ రోజు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం. ఎప్పుడు కూడానండి దేవుడు ఎవరిని తనకు వ్యతిరేకులు అని అంటాడు. చాలామందికి చిన్న విషయం కూడా తెలీదు. ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ వినబడుతున్న మాటలు మన జీవితానికి అన్వయించుకోవటం, ఆ వినబడుతున్న మాటలు మన జీవితంలో ఉన్నాయా లేదని సరిచూసుకోవటం. ఇప్పుడు ఇశ్రాయేలు తప్పు చేశారు, వాళ్ళ జీవితాలు బాగోలేదు, వాళ్ళ కుటుంబాలు పాడైపోయాయంటే, ఇప్పుడు మన జీవితం ఏంటి, మన కుటుంబం ఏంటి, ప్రస్తుతం దేవుడిలో నా స్థితి ఏంటి, నా జీవితం ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, నా ప్రణాళికలు ఎలా ఉంటున్నాయి. ఒకప్పుడు బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళల్లో ఉన్న ఆ ఉద్రేకం దేవుడి పని విషయంలో, దేవుడి సన్నిధి విషయంలో, వాక్యం విషయంలో, పరిస్థితులను బట్టి, లేదంటే నా కుటుంబంలో వచ్చిన రకరకాల శోధనలను బట్టి నేనేమైనా భక్తిలో నుంచి వెనక్కి వెళ్ళిపోయానా, దేవుడికి అవిధేయుడిగా మారిపోయానా ఒకసారి గమనించుకోవాలి. ఇశ్రాయేల్ పరిస్థితులు ఎలా ఉంటాయంటేనండి, ఇది ఏ కాలంలో జరుగుతున్న సంఘటన అని చెప్పాను, న్యాయాధిపతుల కాలంలో జరుగుతున్న సంఘటన కదా. న్యాయాధిపతిని పుట్టించి అతడు పరిపాలిస్తున్నంత కాలం బాగుంటారండి. ఆ న్యాయాధిపతి చచ్చిపోగానే అంతే, మాకు ఇంకా దేవుడు వాక్యం వినపడటం లేదు కనుక, దేవుడు ఆజ్ఞలు మాకు లేవు, దేవుడు శాసనాలు మాకు లేవు అన్నట్టుగా మరలా ఏదో పాపం చేయటం, ఏదో ఒక జాతికి బానిసలుగా మారిపోవటం, మరలా మొరపెట్టడం దేవుడిని. అలాగా ఇశ్రాయేలు జాతి అంతా కూడానండి కొద్ది కాలం భక్తిగా ఉండటం, కొద్ది కాలం పడిపోవటం, కొద్ది కాలం దేవుడు నమ్మినట్టే నమ్మటం, కొద్ది కాలం చుట్టుపక్కల ఉన్న అన్ని దేవతల వైపు తిరగటం. ఇలాగా వీళ్ళ జీవితాలు అనేవి బాగోవు. అలా బాగోనప్పుడు దేవుడు శిక్షించేవాడు, కరువును రప్పించేవాడు. కరువు వచ్చింది, ఆ కరువును అక్కడి నుంచి తట్టుకోలేక అక్కడి నుంచి మోయాబు దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది కుటుంబం. వెళ్ళిన తర్వాత వెళ్ళిన కొద్ది రోజులకి భర్త చచ్చిపోయాడు. నయోమి 2 బిడ్డలను వేసుకుని ఉండిపోయింది. 2 బిడ్డలకి వివాహాలు చేసింది, కోడళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా ఆలోచిస్తానండి, ఈ కుటుంబం నిజంగా ఎదుర్కొన్న సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కాదండి. మొదట భర్త చచ్చిపోయాడు, వివాహాలు జరిగాయి. వివాహాలు జరిగిన తర్వాత కొద్ది రోజులకే తన కుమారులిద్దరిని పోగొట్టుకుంది. తన 2 కుమారులు చచ్చిపోయారండి. మిగిలిపోయింది నయోమి ఒకటి. తర్వాత వివాహం ద్వారా వచ్చిన 2 కోడళ్ళు, ఓర్పా, రూతు, వీళ్ళిద్దరు ఉండిపోయారు. వీళ్ళు చచ్చిపోయిన తర్వాత కొద్ది కాలానికి ఆవిడకి అందిన వార్త ఏంటంటే, బెత్లెహేము వల్ల కరువు తీరిందట, అక్కడ దేవుడు వాళ్ళకి ఆహారం ఇచ్చాడట, అందరూ సమృద్ధిగా ఉంటున్నారట, ఆ ప్రాంతం వల్ల పచ్చగా ఉందట, దేవుడు కరువును పోగొట్టేసేటట అన్న సంగతి మరలా నయోమికి వినబడింది. వినబడగానేనండి మళ్ళీ బయలుదేరింది. ఎక్కడికి? సొంత దేశానికి, సొంత ప్రాంతానికి, సొంత గ్రామానికి బయలుదేరిపోయింది. నేను ఈ దేశానికి బ్రతకడానికి వచ్చాను కదా, నా సొంత దేశంలో ఇప్పుడు ఆహారం దొరుకుతుందట, నా దేవుడు ఆ ప్రాంతాన్ని మళ్ళీ కరుణించాడట. నిజంగానండి వీళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా దేవుడు మాత్రం విడిచిపెట్టరండి. నయోమి జీవితం మనకు నేర్పుతున్నది అదే. భర్తను పోగొట్టుకున్నా దేవుని విడిచిపెట్టలేదు, కుమారులిద్దరూ పోగొట్టుకున్నా దేవుని విడిచిపెట్టలేదు. ఆవిడ పలికే మాట ఏంటో తెలుసండి, బెత్లెహేము నా దేశాన్ని, నా ప్రాంతాన్ని దేవుడు దర్శించాడట, దానికి ఆహారం ఇవ్వబోతున్నాడట, నేను అక్కడికి వెళ్ళిపోవాలి అంటది. అంటే శోధనలకు, కష్టాలకు, వేదనలకు
దేవుణ్ణి విడిచిపెట్టరండి భక్తులు. నయోమిలో మనకు అదే కనబడుతుంది. సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి. దేవుడు శాశ్వతం. మనుషులు మనకి మనుషులుగా మనకి బంధాలను కలిపాడు. ఆ బంధాలు ఉంటూ ఉంటాయి, తెగిపోతూ ఉంటాయి. కానీ శాశ్వతంగా అందరి బంధం ఉండవలసింది ఎవరితోనూ అంటే దేవుడితోనే. బంధాలు 60-70 ఏళ్ళుండి వెనక ముందు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఏ బంధమైనా తెగిపోవాలండి. తెగుతుందో తెగదో చెప్పండి. వెనక ముందు తెగుతాయి అంతే. బంధాలు మాత్రం, రక్త బంధాలు మాత్రం ఖచ్చితంగా తెగిపోతాయి. శాశ్వతంగా ఉండిపోయేది మాత్రం ఆత్మబంధం. దేవుడు సంఘము ద్వారా మనకిచ్చిన చెల్లి, తల్లి, అక్క, అన్నయ్య, తమ్ముడు, ఈ బంధాలు మాత్రం శాశ్వతం అండి. ఎందుకంటే సంఘం ద్వారా ఏర్పడిన బంధం, ఆత్మబంధం, అది శాశ్వత బంధం. ఇవి మాటలు ఇప్పుడు మీకు ఎందుకు చెప్పానంటే కాస్త దేవుడు అర్థమైన వాళ్ళందరికీ ఇది అర్థమవుతుందండి. దేవుడు జ్ఞానంలో ఉన్నవాడికి ఇది అర్థమవుతుందండి. అందుకే ఆత్మబంధము, పరలోకము, నిత్యరాజ్యము, ఆత్మ గురించి అర్థమైన వాడు ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా ఏవైనా చిన్న చిన్న డ్యామేజ్లు జరుగుతుంటే దానిని బట్టి దేవుడిని విడిచిపెట్టాడు. కానీ కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే శరీరానికి దేవుడు ఏదో చేస్తాడు అని నమ్ముతారు. శరీరానికి ఏదైనా నష్టం జరిగిందనుకోండి, వెంటనే దేవుడిని ఏం చేస్తారు? విడిచిపెట్టేస్తారు. అంతే కదండి. ఎవరు నిజం మాట్లాడుకుంటే కరువు వచ్చింది, వేరే దేశానికి వెళ్ళిపోయారు, అక్కడ భర్త చచ్చిపోయాడు, తర్వాత 2 పిల్లలు చచ్చిపోయారు. అలా ఒంటరైపోయిన మహిళ అందరు చచ్చిపోయినా పర్వాలేదండి, నాకు దేవుడే కావాలని అంటుంది. ఆ ప్లేస్లో మీరు ఉంటే అంటారా? మీరు చెప్పండి. ఏం దేవుడో ఏమోనండి, నమ్మేవండి, నా బిడ్డను కాపాడలేదండి, నా భర్తను కాపాడలేదండి, కరువులు అల్లాడిపోతున్నామండి, పేదరికం అండి, ఏం దేవుడు అండి, ఏం గుడండి, ఏం ఆరాధన అండి, ఏం బైబిల్ అండి అంటారు. నయోమి అలా అంటుందండి? అనదండి. ఎందుకనదు అంటే మనిషిని పుట్టించేది దేవుడు. మనిషికి మరణం వస్తుంది అంటే ఆ మరణానికి సెలవు ఇచ్చేది కూడా దేవుడే కదండి. పుట్టుక మన చేతుల్లో ఉండదు, మరణం మన చేతుల్లో ఉండదు. కానీ ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోయేవాడు దేవుడు. అందరూ వెళ్ళవలసింది దేవుని దగ్గరికి. ఈ జ్ఞానం అర్థమైన వాడు లోకంలో వస్తున్న చిన్న చిన్న వాటికి దేవుడికి దూరం అవ్వడు, దేవుడిని విడిచిపెట్టడు. మళ్ళా చెప్తున్నాను, శరీర సంబంధమైన లోపాలకో, శరీర సంబంధమైన శోధనలకో దేవుడిని విడిచిపెట్టకూడదు అన్న మంచి సూత్రాన్ని నేర్పిస్తుంది నయోమి. ఇక్కడ ఏమంటే తెలుసండి ఆవిడ? ఒక మాట మీకు చూపిస్తాను. అన్ని చదవటం అవ్వదు కనుక 8వ వచనం చదువుతారు ఒకసారి. క్షమించండి, పైన 6వ వచనం అండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినును గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. చూసారా, ఎప్పుడైతే దేవుడు అక్కడ ఆహారం ఇస్తున్నాడు అని తెలిసిపోయిందో, నా దేవుడి దగ్గర నేను వెళ్ళిపోవాలి, నా దేశానికి నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి ఇప్పుడు అంటుంది. ఏమంటే ఇక్కడ చాలామంది ఏం చెప్పేశారంటే నయోమి బయలుదేరినప్పుడు రూత్ ఒకతే వచ్చిందండి, ఓర్ప వెళ్ళిపోయిందండి అంటారు. కాదండి, ముందు ఓర్ప కూడా బయలుదేరింది. పాపం అత్త వెళ్ళిపోతుందంటే ఓర్ప కూడా బయలుదేరింది. నేను కూడా నీతో పాటే వస్తానని చెప్పింది. కానీ నయోమి ఎప్పుడైతే ఒక మాట అన్నదండి, ఏమన్నదంటే, మీరు నాతో వస్తే నేను మీకు మరలా వివాహాలు చేయలేనమ్మా, నా దగ్గర ఇంకా కుమారులు లేరు, నేను కుమారులు కానీ మీకు వివాహం చేయడానికి నా వయస్సు సరిపోదు, కనుక మీరు వస్తే నా వెనకాల జీవితకాలం మిమ్మల్ని వివాహాలు చేయలేక మిమ్మల్ని అలా ఒంటరిగా నేను చూడలేను, కనుక మీరు మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోండి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోండి, మీ సొంత ఇంట్లోకి వెళ్ళిపోండి అని చెప్పింది. ఆ మాటల కండి మొదట బయలుదేరటం ఓర్ప, నయోమి ఇద్దరు బయలుదేరారు. కానీ అత్త ఎప్పుడైతే ఈ మాటలు మాట్లాడిందో వెంటనే ఆవిడ ఒప్పుకుంది వెళ్ళిపోవడానికి. ఎవరు? ఓర్ప ఒప్పుకుంది, వెళ్ళిపోయింది, వెళ్ళిపోవడానికి ఒప్పుకుంది. ఆవిడ ఎప్పుడైతే బట్టలు సర్దుకొని వాళ్ళ సొంత జనాంగం దగ్గరికి వెళ్ళిపోయిందో వెంటనే అప్పుడు నయోమి రూతును అడుగుతుంది, అమ్మ మరి నీ తోడుకోళ్ళు వెళ్ళిపోయింది కదా, తన సొంత దేశానికి వెళ్ళిపోయింది కదా, సొంత బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది కదా, నేను నా సొంత దేశానికి వెళ్ళిపోతున్నాను కదా, ఆ దేశం నీకు తెలీదు, అక్కడ ప్రజలు నీకు తెలీదు, అక్కడున్న దేవుడిని, అక్కడున్న ప్రజలందరూ ఒకే దేవుడిని నమ్ముతారు, ఆ దేవుడినా మీరు నమ్మరు, మీరు మోయాబీయులు కదా, నేను నా సొంత దేశానికి నా దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను,
నీ తోడుకోడలు వెళ్ళిపోయినట్టుగానే నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పగానే ఇక్కడ మీరు గమనించాలి, దేవుడు రూతులో చూసిన గుణం ఉండే, ఆవిడలో ఉన్న ఆలోచన, భవిష్యత్తు ఆలోచన, లేదా ఒంటరి అయిపోయిన తన అత్త మీద ప్రేమను గమనించాడు దేవుడు. అత్త మీద ప్రేమను గమనించాడు. నువ్వు కూడా వెళ్ళిపో అనగానే రూతు ఏం మాట్లాడిందో ఒక వచనం చూపిస్తాను మీకు. ఇదే అధ్యాయంలో మీరు కొంచెం ముందుకు వచ్చేస్తే 16వ వచనానికి రండి. 16వ వచనానికి, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే. ఇక్కడ పడిందండి రూతు దేవుడు మనసులో. ఏమండి, ఈ మాటలు మాట్లాడటం సామాన్యమైన విషయం కాదు. మీకు చెప్తాను, ఇక్కడ బాగా ఆలోచించాలి. ఆడపిల్లలు, స్త్రీలు బాగా ఆలోచించాలి. నువ్వు నీ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, మీ అమ్మనాన్నల దగ్గరికి వెళ్ళిపో అనగానే వెళ్ళిపో అంటే కోడల మనసు ఎలా ఉంటుందో చెప్పాలి. నిజం చెప్పండి ఆడపిల్లలు, అత్తింట్లో ఉన్న ఆడపిల్లలు చెప్పండి. మీ అమ్మగారింటికి వెళ్ళిపో అంటే అంతకాలానికి విడుదల అన్నట్టుగా ఉంటుంది కదండి. అత్తవారింటి నుంచి అమ్మగారింటికి వెళ్ళిపోవడం అంటే ఎంత ఆనందం అండి. మొన్న ఒక ఆయన ఒక వీడియో చేశారండి. ఒక భార్య బొమ్మ వేసి ఆ భార్య బొమ్మ కింద ఒక జంతువుని వేసాడు. ఏమేసాడంటే, భార్య అమ్మగారింటికి వెళుతున్నప్పుడు అని రాసి కిందండి ఏదో జంతువు బొమ్మ వేసాడండి, బాగా పరిగెట్టే జంతువు బొమ్మ, చిరుతపులు బొమ్మ వేసాడు. అంటే అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తుందట, చిరతపుల్లాగా వెళ్తుందట. అత్తగారింటికి వచ్చేటప్పుడు అని కింద తాబేలు బొమ్మ వేసాడు. అంటే అర్థం ఏంటి, ఇంక వెళ్దామా వద్దా అన్నట్టు వస్తుందట. ఎక్కడికి? కష్టంగా వస్తుంది. ఎవరింటికి? అత్తవారింటికి. తల్లిగారింటికి వెళ్ళేటప్పుడు అసలు చిరుతుపులు పరిగెడుతుందట. వెళ్ళిపో అనడం పాపం అండి. వెంటనే బట్టలు సర్దేసుకుంటారు. అది ఎప్పుడు సర్దుకున్నారో కూడా తెలీదు, సర్దేసుకుని రెడీగా ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత సర్దుకోమనండి, రేపు వెళ్దామండి, ఎల్లుండి వెళ్దామండి, మా తమ్ముడికి ఏదో పెళ్లి చూపులటండి అది చూసుకుని వెళ్దామండి, మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళాలట చూపించేసి వెళ్దామండి. ఎన్ని చెప్తారండి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. కానీ ఇక్కడ మీరు రూతును గమనిస్తేనండి, అత్తే వెళ్ళిపో అంటుంది ఇక పర్మనెంట్గా, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళిపో అనగానే ఏమనుకోవాలి ఆవిడ? భలే అవకాశం దొరికిందండి. పోనీ ఇక్కడ చెప్తాను ఒక విషయం. నేను అత్తను విడిచిపెట్టి వెళ్ళిపో అనగానే అత్త ఏమన్నా సౌభాగ్యంలో ఉందా? ఇంటి నిండా ధనంతో తొలదూగుతుందా? ధనవంతురాలా సుఖ సౌఖ్యాలు అనుభవించడానికి? ఏమీ లేనిది పేదదైంది. పేద విధవరాలు, ఒక రకంగా చెప్పాలంటే పేద విధవరాలు. ఏమీ లేవు ఇంట్లో. పోనీ ఇంట్లో ఏమీ లేకపోయినా భర్త ఉన్నాడు, భర్తను పట్టుకుని ఉండొచ్చు అంటే భర్త కూడా లేడు. అలాంటప్పుడు ఇది పెద్ద అవకాశం కదండి. ఏమంటే నిజాలు మాట్లాడుకుందాం మనం. మన సొసైటీలో జరిగేవి, ఏ ఇంట్లోనైనా భర్త చచ్చిపోయాడు అనుకోండి, ఆ కోడలు, అత్తవారింట్లో ఉన్న కోడల్ని ఎంతమందిని చూస్తాం చెప్పండి మనం? ప్రస్తుతం ఎంతమంది చూస్తాం? తక్కువ అండి. ఎక్కడో ఉంటారు మహాతల్లులు. మిగతా వాళ్ళందరూ వెంటనే అమ్మగారింటికి వెళ్ళిపోవటమో, వేరే ఊరికి వెళ్ళిపోవటమో, వేరే పెళ్లి చేసేసుకోవటమో, ఏదో మొత్తం మీద అత్తోళ్ళ కుటుంబంతో సంబంధాలు అనేవి భర్త చచ్చిపోయిన వెంటనే తెంపేసుకుంటారు. అవును కదా చెప్పండి. మరి ఇప్పుడు భర్త చచ్చిపోయిన తర్వాత ఈవిడికి ఏం పనండి అత్తతోని? అత్తే వెళ్ళిపోమంటుంది, నీ సొంత ఇంటికి వెళ్ళిపోమంటుంది. పోనీ ఈ ఇంట్లో ఏమైనా బాగుందంటే మొత్తం కరువు, ఇంటి నిండా తినడానికి తిండి లేని పరిస్థితులు, భర్త లేడు, మామయ్య లేడు. ఇప్పుడు ఒంటరి ముసలావిడిని పట్టుకుని ఇప్పుడు ఏమి సాధించడానికి? ఏమంటే ఇక్కడ ఆవిడ మాట్లాడిన ఒక మాట ఉందండి. ఆ మాట లేదా ఆవిడ గుణం దేవుడు మనసులో స్థానం సంపాదించటానికి కారణమైంది. ఏంటది ఆ మాట అంటే, అత్త నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను, మరణము తప్ప ఏది నిన్ను నన్ను కూడా విడదీయవు, వేరు చేయలేవు, నీ జనమే నా జనం, నీ దేవుడే. బబ్బబ్బబ్బా, ఇదండి రూతును దేవుడు హత్తుకోవడానికి, రూతు దేవుడికి నచ్చటానికి ఇదేనండి కారణం. ఏం ఆలోచించింది రూతు అంటే, ఇప్పుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను మా అమ్మగారింటికి, నేను హ్యాపీగానే ఉంటాను, మరి మా అత్త పరిస్థితి ఏంటి? పోషించడానికి మామయ్య ఉన్నాడా? లేడు. చూసుకోవడానికి కొడుకులు ఉన్నారా? లేరు.
ఇలాంటి ఒంటరి స్త్రీని వదిలేసి నేను ఎలాగెళ్ళిపోతాను? నా జీవితాన్ని నేను ఎలాగ, నా స్వార్థానికి నా జీవితాన్ని నేను ఎలాగా డిజైన్ చేసుకుంటాను? మరి ఈవిడ ఏమైపోద్ది? ముసలిప్రాయంలోని అత్త ఏమైపోద్ది? ఏమన్నా నిజంగానండి ఆవిడలో అత్తను చూడలేదండి ఈవిడ. ఎవరిని చూసింది తెలుసా? అమ్మను చూసింది. అంటే ప్రతి కోడలు అత్తలో ఎవరిని చూడాలి? అమ్మను చూడాలి. ఎందుకు అమ్మను చూసింది అంటే, ఇక్కడ విషయం వినాలి. ఎందుకు అమ్మను చూసింది అంటే, నయోమి కోడలను పిలిచేటప్పుడు కోడల్లారా అని పిలవదు. ఏమని పిలుస్తుంది తెలుసా? కుమార్తెలారా అందే. అందా? కొంచెం ముందు వచ్చిన చూడండి, 11 అండి, 11 వచ్చును. నయోమి నా కుమార్తెలారా, బాబా ఈ మాట చూడండి, నా కుమార్తెలారా అని ఆవిడ అంటుంది. అంటే ఆవిడ కూతురుగా కోడల్ని చూసింది గనుక, కూతుర్లుగా కోడళ్లను భావించింది గనుక, నా కుమార్తెలారా అని పిలిచింది గనుక, కోడలికి కూతురు స్థానం ఇచ్చింది గనుక, బాగా వినండి, కోడలికి కూతురు స్థానం ఇచ్చింది గనుక ఆవిడే స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు నన్ను కూతురు అని పిలిచినప్పుడు, నన్ను కుమార్తె అని పిలిచినప్పుడు, నువ్వు నాకు అర్థం కాదు, ఇప్పుడు ఎవరో తెలుసా? అమ్మవి. మా అమ్మని ఎలా వదిలేసుకుంటాను? చూడ్డానికి నాన్న మామయ్య లేడు కదా, నేను ఎలా వదిలేస్తాను ఒంటరిగా? ఏమండి ఇప్పుడు చెప్పండి, లోకంలో అత్తాకోడళ్ళ మధ్య ఎంతటి దారుణమైన గొడవలు ఉన్నాయో మీకు తెలియదు కాదు, చెప్పనవసరం లేదు. అటు వెళ్తే అసలు టైం అంతా అక్కడే పోద్ది. ఏ అత్త ఏ కోడలు ప్రశాంతంగా ఉన్నారా మీరు చెప్పండి? ప్రశాంతంగా ఉంటారండి? ఎన్ని గొడవలండి. నాకు తెలుసండి, పాపం పెళ్లి చేసుకున్న పెళ్లి కొడుకు సుఖంగా ఉండేది 1 నెలనండి. నాకు తెలిసి బాగా లీస్ట్ అంటే 1 నెల సంతోషంగా ఉంటాడు. ఆ నెల కూడా పోనీలే కొత్త కోడలు కదని ఇవిడు సైలెంట్గా ఉంటుంది అంతే. నెల వదులుతారండి అంతే, ఇంక స్టార్ట్ అవుతాయి. ఉప్పు సరిగా వేయట్లేదంటది, బట్టలు సరిగా ఉతకటం లేదంటది. ఏమంటే అటు ఆవిడ నుంచి కంప్లైంట్లు ఉంటాయి, ఈవిడ నుంచి బోల్డ్ కంప్లైంట్లు ఉంటాయి. పోనీ భర్త పరిస్థితి ఏంటంటే, అటు అమ్మకి చెప్పుకోలేడు, ఇటని భార్యను తిట్టలేడు. మధ్యలో నలిగిపోయేది ఎవరు చెప్పండి? ఎవరు నలిగిపోతారు? మీకు విషయం తెలుసా? 2 స్త్రీలు కలిపండి ఒక పురుషుడిని నలిపేస్తూ ఉంటారండి. అమ్మ ఇప్పుడు ఆవిడ తరపున ఏదైనా ఒక ఎక్స్ట్రాగా ఒక్క మాట మాట్లాడాడు అనుకోండి భార్య తరపున, ఈవిడ ఏమంటుంది చెప్పండి? వెంటనే డైలాగు ఏమంటుంది? నీకు ఈ మధ్యకాలంలో నిన్ను కొంగుని కట్టేసుకుందిరా, వెనక్కి లాగేసుకుందిరా, అందుకేరా నా మీద తిరగబడిపోతున్నావురా, నేను కన్నానురా, నిన్ను పెంచానురా, నీకు ఎన్ని చేశానో చూడరని మొత్తం కుళాయి ఓపెన్ చేస్తుంది ఈవిడ. అంతే ఈవిడ కరిగిపోయి వెళ్ళిపోయి గదిలోకి వెళ్ళిపోయి ఈవిడ కుళాయి ఓపెన్ చేసింది కదా, ఆవిడ మీద కోపడు ఒక దెబ్బేసారని కూడా ఆవిడ కుళాయి ఓపెన్ చేస్తుంది. ఎవరు? భార్య. ఇప్పుడు ఏ కుళాయి ఓపెన్ చేసుకోలేనాడు ఎవడు చెప్పండి? ఇప్పుడు చెప్పండి. అటు ఆవిడ కుళాయి ఓపెన్ చేసింది, ఇటు ఈవిడ కుళాయి ఓపెన్ చేసింది, మధ్యలో ఈయన పరిస్థితి ఏంటి? మీకు విషయం చెప్పనా? హార్ట్ అటాక్లు పురుషులకే వస్తాయి, స్త్రీలకు రావు. ఎందుకు తెలుసా? స్త్రీకి బాధ వస్తేనండి వెంటనే ఏడ్చేస్తుందండి, అంటే లోపల ఉన్న భారం అంతా దించేసుకుంటుంది. పురుషుడి పరిస్థితి ఏంటి? ఏడుతాడా పురుషుడు? ఏడ్చాడు అనుకోండి ఏమంటారు మళ్ళీ? ఏడ్చేవాడిని మగవాడిని నమ్మకూడదు, అదొకటి మళ్ళీ అడిగి పాపం. అంటే ఏడ్చే ఫెసిలిటీ కూడా లేదు అడిగి. ఎన్ని వచ్చినా ఎక్కడ పెట్టుకోవాలి? లోపల పెట్టుకోవాలి. ఏడడానికి లేదు, బాధపడడానికి లేదు, ఓ మూలను కూర్చోవడానికి లేదు, మూతి ముడుచుకున్న పెట్టారు ఆడదానిలాగా అంటారు మళ్ళీ, అది లేదు. అడికి ఏ సౌకర్యం లేకండి, ఆ బాధను బయటికి వెళ్ళగక్కుని సౌకర్యం లేక అలాగే లోపల పెట్టుకుని ఒకరోజు ఆడ్డాకి వచ్చి చచ్చిపోతాడు. మీరు గమనించండి, మీరు సర్వేని అడగండి. హార్ట్ అటాక్ స్త్రీకి వస్తుందా పురుషుడికి వస్తుందా అని అడగండి. పోనీ మీ ఊర్లో ఎవరికైనా ఆడవాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే చెప్పండి నాకు. వచ్చినాయా? రావు, పురుషులకే వస్తాయి. ఎందుకంటే అలా నలిపేస్తారు. కానీ ఏమన్నా పురుషుడిగా బాధ రాకూడదు, హాయిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అంటే అత్త కోడల్ని ఏమని పిలవాలట? కుమార్తెలారా అందనుకోండి. ఇప్పుడు తప్పు నేను అత్తది అంటలేదు, కోడలది అంటలేదు, ఇద్దరిదే ఉంది. అత్తేమో కోడల్లో కూతురుని చూడలేదు, కూతురు అత్తలో అమ్మను చూడలేదు.
ప్రాబ్లం ఇక్కడ జరిగిందండి. ఇరువైపుల నుంచి ఉంది ప్రాబ్లం, రెండు వైపుల నుంచి. ఏమన్నా మాట్లాడుతాను బాబు, ఫ్యాన్ వద్దా? మీరు లోకంలో చూడండి, నేను చాలా మందిలో చూశానండి ఇది. అత్త ఉంటుంది, ఇంట్లో కోడలు ఉంటుంది. ఈ ఈ ఈ అత్తకి ఒక కూతురు ఉంటుంది, అంటే ఈ ఈవిడికి ఒక కూతురు ఉంటుంది, కుమార్తె ఉంటుంది. కుమార్తెను కోడల్ని ఒకేలా చూసే అత్త ఉంటుందండి, మీరు చెప్పండి, ఉంటుందా? ఎంత దారుణంగా ఉంటాయి మనుషుల ఆలోచనలు, మనుషుల ఉద్దేశాలు అంటే, కూతురు ఇంటికి వస్తుందండి, కూతురు ఇంటికి వచ్చినప్పుడు నిద్రపోతూ ఉంటుంది, 9 అయిపోయినా 10 అయిపోయినా లెగ్గొట్టదు. కోడలు 8:30 వరకు పడుకుంది అనుకోండి, ఊరుకుంటుందా? మీరు చెప్పండి. కూతురు 9, 9:30 వరకు అయినా పడుకోవచ్చట, కోడలు మాత్రం నిద్రపోద్దండి, మా ఇంటికి వచ్చిందని అంటది. మరి నీ కూతురు ఏం చేస్తుంది అక్కడ? ఈ కూతురు కోడలుగా అక్కడికి వెళ్తుంది కదండి, ఈ ఏళ్ళ కూతురే కోడలుగా అక్కడికి వెళ్తుంది కదండి. ఆ కూతురు దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అత్తోళ్ళ దగ్గర నుంచి ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అబ్బాయి నా కూతురు అలాంటిది కదండి, 100 క్యారెట్లు బంగారం ఉండి అంటుంది. కోడల మీద మాత్రం చిన్న చిన్నవి ఏదైనా వచ్చినాయి అంటే ఇటు నుంచి ఆడికి ఫోన్ చేస్తూ ఉంటుంది. పక్షపాతివు నువ్వు, అందుకే నీ కుటుంబం బాగోలేదు. కోడలు కూతురు ఇద్దరు ఆడపిల్లలే కదా. ఒకప్పుడు నువ్వు కోడలవే కదా, మర్చిపోయావా? అత్త పోస్ట్ వచ్చిందని ఆ పోస్ట్ మర్చిపోయేవేటి? ఒకప్పుడు నువ్వు కోడలవే కదా, ఒకప్పుడు నువ్వు ఎన్నో హింసలు ఎదుర్కొన్నావు కదా. ఆ హింసలు ఇప్పుడు కోడలు ఎందుకు పెట్టాలి? ఆ కక్ష అంతా తీర్చుకుంటున్నావా? ఆ పగ అంతా తీర్చుకుంటున్నావు ఏంటి? మా అత్త నన్ను ఆడించింది కనుక, మా అత్త నన్ను పగబట్టి నన్ను హింసలు పెట్టింది కనుక ఇప్పుడు నాకు కోడలు పెట్టాలనుకుంటున్నావా? ఇలాంటి క్యారెక్టర్లు ఏవి కూడా దేవుడికి నచ్చవండి. దేవుని పిల్లలుగా దేవుడు కుటుంబ క్షేమానికై, కుటుంబాల ప్రేమలకై, కుటుంబాల ఆప్యాయతలకై దేవుడిచ్చిన మంచి భాగ్యం అండి, దేవుడిచ్చిన మంచి ఏమండి ఒక మార్గం అండి. అత్తను మామయ్యను ఎవరుగా చూడాలట? తల్లిగా తండ్రిగా. ఏమండి నేను ఏమండి మీకు మాట్లాడుతాను, బైబిల్ చదువుకోవడానికి బాగుంటుందండి, ఇలాంటి వాళ్ళు ఉంటారు ఏంటండి, ఎంతేనండి అంటారు చాలామంది. నాటకాలు ఇవన్నీ చేయటం చేతకాక. కోడలు మామయ్యను అత్తమ్మను డాడీ మమ్మీ అనలేరా? అనేవాళ్ళు ఉండరా? ఉన్నారు. ఎవరున్నారు తెలుసండి? మీకు తెలిసిన అమ్మాయి గురించి చెప్తాను. స్వరూప. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే వివాహం అయింది, అక్కడికి వెళ్ళిపోయింది. నేను చాలాసార్లు వాళ్ళ ఇంట్లో ఉంటాను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు. వాళ్ళని ఏమని పిలుస్తుంది తెలుసా? మమ్మీ అంటది, డాడీ అంటది. ఏమంటే వాళ్ళ కుటుంబంలో కోడలుగా లేదు, ఇప్పుడు ఎలా ఉంది? కూతురుగా ఉంది. ఎందుకు చేయలేమండి? మనం చేయాలనుకుంటే, మనం అనాలి అనుకుంటే ఎందుకు అనలేం? మనం పాటించాలనుకుంటే ఎందుకు పాటించలేం? మా సంఘంలో ఒక బిడ్డ ఉంటుందండి, నిజంగా ఆవిడ కూడా, ఆ బిడ్డ కూడానండి అత్తమామల్ని మమ్మీ డాడీ అని పిలుస్తుంది, మమ్మీ అని పిలుస్తుంది, డాడీ అని పిలుస్తుంది, అమ్మ అని పిలుస్తుంది, నాన్న అని పిలుస్తుంది. ఎప్పుడు కోడలు అలాంటి పిలుస్తున్నప్పుడు కోడల మీద కంప్లైంట్ ఇవ్వాలన్న మనసు వస్తుందా? అత్తకి చెప్పండి, వస్తుందా? అమ్మ అంటుంటే ఏమంటుందండి? ఇక అమ్మ అన్న పిలుపుకే సగం అయిపోతాం కదండి. ఏమండి పిలుపు మనుషులు మారుస్తుందండి, పిలుపే మనిషిని మారుస్తుంది. తెలుసా మీకు? పిలుపు, లోకంలో ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. పిలుపు మనిషిని మార్చదండి. బైబిల్ ఎవిడెన్స్ చెప్తాను నేను. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని యేసుక్రీస్తుల వారు వెళ్ళి ఏమని పిలిచారు? అసలు వ్యభిచారణ అమ్మ అంటారండి ఎవరైనా ప్రపంచంలో? ఎంత దారుణంగా మాట్లాడతారండి ఆ బిడ్డని, స్త్రీని. ఆవిడ ఏ పరిస్థితుల్లో అలాగ అయిందో మనకు తెలియదు, కానీ భయంకరంగా దూషిస్తారు కదండి, ఆవిడని హేళన చేస్తారు కదండి. అలాంటి స్త్రీని ఏమని పిలిచాడు? అమ్మ. అమ్మ అనగానే ఆవిడ మారిందా లేదా మీరు చెప్పండి? నన్ను అమ్మ అంటున్నాడండి పవిత్రుడు వచ్చి, పరిశుద్ధుడు వచ్చి. ఆ పిలుపుకు మారిపోయింది, ఆ ప్రేమకు మారిపోయిందండి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. నయోమి నా కుమార్తెలారా అని పిలిచింది. అందుకే రూతు ఎవరిని వదలలేకపోతుంది? నువ్వు నాకు అత్తవు కాదమ్మా, నువ్వు నాకు అమ్మవి, నిన్ను ఎలా వదులుకుంటాను, నిన్ను ఎలా దూరం చేసుకుంటాను? నీ జనాంగమే నా జనాంగం, నీ దేవుడే నా దేవుడు. ఏమండి ఒక మాట అడగనా? నిజాలు మాట్లాడండి. కోడలికి
లేదా కుమార్తెకు వివాహం అయిపోయిన తర్వాత ఆవిడ సొంత ఇల్లు ఏదో చెప్పాలి నాకు. బైబిల్ ప్రకారం అడుగుతున్నాను, మీ ఆలోచనల ప్రకారం కాదు. ఒక స్త్రీకి వివాహం అయిన తర్వాత తన ఇల్లు ఎవరిల్లు? అత్తమామల ఇల్లా, అమ్మగారి ఇల్లా? ఎవరిల్లు చెప్పండి. అత్తమామల ఇల్లే తన ఇల్లు, అత్తమామల కుటుంబమే తన కుటుంబం. తెలుసా మీకు? నయోమి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్న తర్వాత, నేను నీతోనే ఉంటాను, నీ ప్రజలతోనే ఉంటాను, నిన్ను చచ్చిపోయేంత వరకు వదలను, నీ దేవుడే నా దేవుడు, నీతో పాటు వచ్చేస్తానని ఎందుకంటుందంటే, బైబిల్లో మీకు భార్యల గురించి ఒక మాట చెప్పాడు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే. ఏమంటే నిజంగా ఈ రూతు ఆ కోవకు చెందిన కుమార్తె అండి, గుణవతి. ఎందుకు చెప్తాం, ఎందుకు ఈవిడ గుణవతి అంటాం అంటే, ఆ గుణవతికి ఉండాల్సిన కొన్ని లక్షణాలు చెప్పాడు. జాగ్రత్తగా వినండి. స్త్రీ అనగానే ప్రస్తుత నవ సమాజానికండి రూతు గ్రంథం ఒక వరం అని చెప్తాను నేను. ఎందుకు తెలుసా? రూతులాగా ఏ స్త్రీ ఆలోచించినా ప్రతి కుటుంబం పచ్చగా ఉంటుందండి. అత్త వాళ్ళ కుటుంబం కూడా నా కుటుంబమే అనుకుంటుందండి. ఏ స్త్రీ అని అనుకుంటుందా? నా వాళ్ళు అని ఎవరిని అనుకుంటా తెలుసండి? నిజంగా చెప్తున్నాను నేను. నా వాళ్ళు అని ఎవరు అనుకుంటుందంటే, నా భర్త మాత్రమే నా వాడు, నేను కన్న పిల్లలు మాత్రమే నా వాళ్ళు. అత్త, మామయ్య, మరిది, ఆడపడుచు, వీళ్ళందరూ వాళ్ళు ఎవరో. అంతే కదండి. ఇలా ఆలోచించే వాళ్ళందరి గురించి బైబిల్లో మాట చెప్పిందండి. భర్తను ప్రతి స్త్రీ ప్రేమిస్తుంది. అది పెద్ద గొప్పతనం ఏమి కాదు. ఆ ప్రేమించిన వాళ్ళు ఉన్నారులేండి, అది లిస్ట్ అవుట్, అది తీసేయండి, అది డస్ట్బిన్ బ్యాచ్. అది భర్తను కూడా ప్రేమించడం లేదు, భర్తకు లోబట్టడం లేదని మరీ డస్ట్బిన్ అది. భర్తను ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా, జాగ్రత్తగా వినండి. భర్తను ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా, పిల్లల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము మరి నా కుటుంబం ఎలా కట్టుకున్నా చూడండి, నా భర్తను ఎంత ప్రేమిస్తున్నానో చూడండి అని అనుకుంటారు. బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? సొంత కుటుంబం అత్త వాళ్ళ కుటుంబం అయితే ఆ కుటుంబం పైన నీకు ప్రేమ లేనప్పుడు నువ్వు పెద్ద గొప్పదనం ఏం కాదన్నాడు దేవుడు. సామెతల గ్రంథం తీయండి, సామెతల గ్రంథం తీయండి, 31వ అధ్యాయానికి రండి. అందరు తీసుకోండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం తీయండి. అందరూ మీరు ఇందులో 10వ వచనం చదువుకుంటారు చాలాసార్లు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. ఏమండి అందరూ తీయండి. మీరు 10వ వచనం ఇందా చదువుకున్నారు కదా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఇంతకీ ఎవరు గుణవతి? భర్తను ప్రేమించేది అనుకుంటున్నారా? పిల్లల్ని ప్రేమించిన వాళ్ళందరూ గుణవతులు అనుకుంటున్నారా? కాదు. ఇదే అధ్యాయంలో 26కు మీరు రండి. 26 వచ్చిన జాతక చదవాలి. 26, 27, 28, 29. ఏమండి 4 వచనాలే. 26, 27, 28, 29 4 వచనాలు. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపకల ఉపదేశం ఆమె. అంటే ఎవరైతే ఉపదేశాలు చేస్తారో, ఎవరైతే జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తారో వాళ్ళు గుణవతులట. అత్త నిన్ను ఎలాగ వదిలేస్తాను, నువ్వు ఒంటరిదానివి కదా, వృద్ధాప్యంలో నిన్ను ఎలాగ వదిలేస్తాను? జ్ఞానం కలిగి ఆ రోజు రూతు ఏం చేసింది? నోరు తెరిచింది, కృపకల ఉపదేశం చేస్తుంది. తర్వాత ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా అడలం చేయండి. ఈ స్త్రీ అట, గుణవతి అయిన స్త్రీ అట, తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుందట. ఇంతకీ తన ఇంటి వారు అంటే ఏ ఇల్లు అది? అత్త ఇల్లా, అమ్మగారి ఇల్లా? చెప్పండి. ఇప్పుడు అత్తగారింట్లో ఉన్న వాళ్ళందరి నడతలను కనిపెట్టే స్త్రీ ఎవరో చెప్పాలా? కనిపెడతారు. ఇల్లు దేనికి కనిపెడతారంటే, ఎక్కడ దొరుకుతారో తప్పులు వేసేద్దామని కనిపెడతారు. మామయ్య దొంగతనం చేస్తున్నాడు, అత్తమ్మ ఏం మాట్లాడుకుంటుంది, అత్తమ్మ ఎవరిని తిడుతుంది, అత్తమ్మ మామయ్య మధ్యలో ఏం గొడవలు ఆడతాం, ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఆడేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతాం, పెట్టుకుని వేరు కాపురానికి. ఇందుకు చూస్తారు. వారి నడతలను బాగుగా కనిపెడతాదట. బాగుగా కనిపెట్టడం అంటే దేవుడికి ఏమైనా మా మామయ్య దూరం అయిపోతున్నాడా? ఎందుకంటే నా తండ్రి కదా ఇది, నా కుటుంబం కదా, ఇప్పటి నుంచి నా కుటుంబం ఇది కదా,
ఆ కుటుంబానికి నాకు అయిపోయింది కదా, ఇక బంధం తెగింది కదా, ఈ కుటుంబానికి కదా దేవుడు నన్ను చేర్చాడు. ఇక్కడున్న అత్తలో నిన్ను అమ్మను చూడాలి కదా, ఇక్కడున్న మామయ్యలో నాన్నను చూడాలి కదా, ఈ కుటుంబాన్ని నేను ఓన్ చేసుకోవాలి కదా, ఇప్పటి నుంచి నా కుటుంబం కదా ఇది, ఈ కుటుంబంలో దేవుడు నన్ను గృహ పరిపాలన జరిగించమన్నాడు కదా, అందరినీ నడతలను కనిపెట్టుకోవాలి కదా, అందరికీ దేవుడు వాక్యం చెప్పాలి కదా, నా కుటుంబాన్ని అంతా దేవుళ్ళలోనికి నడిపించాలి కదా. ఏమన్నా ఒక మాట అడుగుతానండి, స్త్రీ తలుచుకుంటే కుటుంబంలో భక్తి పుడతదా పుట్టదా? మీరు చెప్పండి. పుడతదా? పుడతది. ఎలాగో చెప్తాను. ఏమండి, ఎంత కష్టపడి ఇంటికి వచ్చిన పురుషులందరికీ వాళ్ళ సేద తీరి అమ్మయ్య అని నిద్రపోవాలి అంటే రాత్రి పడుకునే ముందు ఏం కావాలి చెప్పండి? భోజనం కావాలి, అంతేనా? భోజనం వండి పెట్టాలి. భోజనం వండి పెడితే కాస్త శుభ్రంగా తిని హాయిగా నిద్రపోతాడు. భోజనం పట్టుకెళ్ళి పెట్టి శుభ్రంగా కూరలు వండి మంచి రుచికరమైన వంటలు వండి వాళ్ళ ఆకలిని తీర్చే ఏమంటే ఆ బాధ్యతలు ఎవరివి? స్త్రీవి. నేను మాట్లాడుతాను, ఇంట్లో ఉన్న ఏమండి భర్త గారు, మీరు, అత్తయ్య మీరు, మామయ్య మీరు, ఇంకెవరైనా ఉంటే కుటుంబంలో మీరందరూ వచ్చి కుటుంబ ప్రార్థనగా ఒక చోట కూర్చుని అందరు పాటలు పాడి అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అందరూ వాక్యం చదువుకున్న తర్వాతే నేను భోజనం పెడతాను అన్నదనుకోండి, చచ్చినట్టు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తారా చేయరా? చేస్తారా చేయరా? చేస్తారు. అంత బాధ్యతలు ఎక్కడున్నాయి ఈరోజు కోడలకి? అతయ్య అక్కడ పెట్టాను మీరు తినేయండి, నేను సీరియల్ చూస్తున్నాను అంటే డిస్టర్బ్ చేయకండి అంటే దేవుడా. మళ్ళీ ఇప్పుడు మరి ఈ 7:30కి సీరియల్ అయిపోయింది అనుకోండి, ఏం జరిగిందో నాకు తెలియదు, అక్కడ వండి పెట్టేసాను, అన్నీ మీరు పెట్టుకోండి, మీరు తినండి, మీరు సావండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఇది కదండి ఈరోజు కోడలు. మామయ్య ఏం చేస్తున్నాడు, అత్తయ్య ఏం చేస్తున్నారు, వీళ్ళు సరిగా బైబిల్ చదువుకుంటున్నారా, గుడికి వెళ్తున్నారా, సరైన భక్తిలో ఉన్నారా? వారి నడతలనట, వారి ఇంటి వారి నడతలన్నిటిని కనిపెట్టే బిడ్డ అయి ఉండాలట. ఆమె గుణవతి. మీకు ఇంతకాలం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదంటే ఎవరనుకున్నారు? గుణవతి అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఓన్ చేసుకుని ఆవిడ గుణవతి. అత్తయ్య నాకు అప్పగించాడు దేవుడు, మామయ్యను నాకు అప్పగించాడు దేవుడు, నా భర్తను నాకు అప్పగించాడు దేవుడు, నా పిల్లల్ని నాకు అప్పగించాడు దేవుడు, నా అత్తవారి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ నాకు అప్పగించాడు దేవుడు, నాకు అప్పగించాడు. వాళ్ళందరికీ ఉపదేశాలు చేయాలి నేను, వాళ్ళందరినీ దేవుళ్ళో నిలబెట్టాలి నేను. ఏమండి, ఇదండి పరిస్థితి. ఇప్పుడు విషయం ఏంటంటే, వచ్చిన కోడలు కుటుంబాన్ని నిలబెట్టడం కాదు, వచ్చి కోడలు ఎలా కుటుంబాన్ని చిన్న విచ్ఛిన్నం చేసి నా ముక్కల కింద నరికేస్తుందా అని భయపడుతున్నారు ఇప్పుడు. అంతే కదండి. అప్పటి వరకు పచ్చగా కలుసున్న కుటుంబంలో అమ్మగారు వస్తుంది, ఏమండి ఎంతకాలం మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని ఎంత మోసం చేశారో తెలుసా అంటది. అసలు స్వీట్ వయసు మనోడికి అప్పుడే ఎక్కింది. అవునమ్మా అంటాడు. మీరు తెస్తున్న డబ్బులన్నీ వాళ్ళండి, మీకు ₹1 ఖర్చు పెట్టకుండా, నాకు ₹1 ఖర్చు పెట్టకుండా అన్నీ మీ తమ్ముడు డబ్బులు, మీ తమ్ముడు చదువులకే వాడేస్తున్నారండి. భవిష్యత్తులో మీ పరిస్థితి, నా పరిస్థితి, తర్వాత బిడ్డ పుడితే మన పరిస్థితి ఏంటండి అంటది. అప్పటి వరకు లేని ఒక భయంకరమైన ఆలోచన గిర్రమని తిరుగుతూ ఉంటుంది ఇటు బుర్రలో. నిజమే కదమ్మా, మరి ఏం చేద్దాం? ఏముందండి, రేపు ఎల్లుండో తట్టపుట్ట చదువుకుని మనం వెళ్ళిపోదామండి, వాళ్ళు చావాల్సి వస్తారండి. లేదమ్మా, మరి ఇప్పుడు మా నాన్న పని చేయలేకపోతున్నాడు, మరి తమ్ముడికి సంపాదన లేదు, వాడు చదువుకుంటున్నాడు కదా, ఈ టైంలో కుటుంబాన్ని వదిలేస్తే ఎలాగమ్మా అంటే వాళ్ళు చావాల్సి వస్తారండి, మనకి ఎందుకండి, మన బిడ్డలు పుడితే మనం ఏమైపోవాలండి. చూసారా ఈ మాటలు ఎలాగుంటాయి అతనికి? స్వీట్. ఇప్పుడు కుటుంబాన్ని నిలబెట్టిందా కొలగొట్టిందా చెప్పండి? కోలదోసేటివే కదండి. భర్తలు అయిపోయారు, అందరు పురుషులు అయిపోయారు, పైన బోల్డ్ డైలాగులు వినపడుతున్నాయి నాకు. అంటే వాళ్ళు ఒక రకంగా మరి కొంచెం అనుభవాలు కూడా ఉంటాయి, చిన్న చిన్నవి లోపల నుంచి తన్నుకు వస్తూ ఉంటాయి, గాయాలు, హృదయానికి తగిలిన గాయాలు. దేవుని పిల్లరా, కుటుంబం అంటేనండి, నేను మళ్ళీ చెప్తున్నానండి, క్రైస్తవ కుటుంబం అండి బయట అనుజనుల కుటుంబంలో ఉండకూడదండి. మనం మాదిరిగా ఉండాలి, మన ఫ్యామిలీ మాదిరిగా ఉండాలి. వాళ్ళు అత్తకోడలు భలేగా ఉంటారండి అనాలి. అంటున్నారండి. వాళ్ళు అత్తకోడలా ఉండరండి, అమ్మ కూతురులా ఉంటారండి అంటున్నారా? అనిపించుకుంటున్నారా? రూతు గ్రంథం అర్థమైతే, రూతు క్యారెక్టర్ అర్థమైతే, అంతకంటే ముందు దేవుడు నీకు అర్థమైతే నీ కుటుంబాన్ని అలా కట్టుకుంటావు నువ్వు. నీ కుటుంబం నిండా ప్రేమ ఉంటుంది, నీ కుటుంబం నిండా ఆప్యాయత ఉంటుంది. ఏమంటే చాలామంది ఈ ప్రసంగం విన్న తర్వాత అంటారు, అక్కడ నయోమి కాబట్టి రూతు అలాగ ఉందండి, మా కోడల గురించి మీకు ఏం తెలుసు అనుకుంటారు. లోపల నాకు తెలుసు, అంతే కదా.
ఈవిడ సూర్యకాంతం అండి, ఈవిడ సూర్యకాంతానికి డూపండి, మరి ఈవిడ సంగతి మీకు తెలియక అక్కడ కూర్చొని ప్రసంగాలు చేస్తున్నారు అంటారు. ఏమన్నా నేను మాట్లాడుతానండి, సూర్యకాంతం అయితే నీ దగ్గర ప్రేమ లేదా మార్చుకోవడానికి, సూర్యకాంతాన్ని మార్చడానికి? ఏమండి, యేసు ప్రభువు తన ప్రేమతో దొంగలను, వ్యభిచారులను, నరహంతకులను మార్చేసినప్పుడు ఆయన్నే ధరించిన నువ్వు అత్త గయ్యేలే కావచ్చు అమ్మ అని పిలిచి మార్చలేవా? నా చెప్పండి, అవుతుందా అవదా? మనం బలంగా ట్రై చేయమంతే. ట్రై చేస్తే ఏదైనా అవుతుంది. ఇంకోటి చెప్తాను, ప్రేమకు మించిన ఆయుధం ఈ ప్రపంచంలో ఏది లేదు. ప్రేమతో ప్రయత్నించండి. ఆవిడ తిడుతుందా? ఎవడైనా నేను మాట్లాడతాను, చిన్నప్పటి నుంచి మా అమ్మ నన్ను తిట్టలేదన్న ఏ స్త్రీ అయినా చేయొద్దండి. మా అమ్మ నన్ను అసలు తిట్టలేదన్న స్త్రీ చేయొద్దండి. నాకు తెలిసి ఆడపిల్లని తిట్టలండి, అమ్మ ఇంకెవరిని తిట్టదండి. ఎందుకంటే ఈ అన్నీ పాడు చేయటమే, అన్నీ నాశనం చేయటమే. ఇంట్లో తిడుతుందండి. ఆ తిట్టినప్పుడు అలా మూతి పక్క పెట్టుకున్నా తర్వాత మా అమ్మనండి అని సంకలు వేసుకుని తిరుగుతుంది. అమ్మ తిడితే పడుతున్న నువ్వు అత్త తిడితే పడవా? అమ్మ నీ భర్తను కన్నా అమ్మ కదా. బాగా ఆలోచించు. ఏమన్నా ఇంకో క్రూరమైన ఆలోచన చెప్తానండి మనుషులది, మరలా చెప్తున్నాను, ఈ ఆలోచన దేవుడికి పరమ అసహ్యం. భర్త కావాలట, బాగా వినండి, భర్త కావాలట, భర్తను కని పెంచి పెళ్లి చేసిన అత్తొద్దట, మామయ్య వద్దట. ఇదేంటండి, ఇదేం న్యాయం అండి? భర్త కావాలట, మరలా భర్తకు అమ్మనాళ్ళు అంటే వాళ్ళ అమ్మనాళ్ళు అత్తమామలు సంపాదించిన ఆస్తి కావాలట, కానీ వాళ్ళు వద్దట. ఇంతకంటే క్రూరత్వం ఇంకోటి ఉంటుందండి? ఏమంటే వాళ్ళ బిడ్డ మీద వాళ్ళకి ఆశ ఉండదండి? మీ అమ్మనాళ్ళ మీద నీకు ఎలాగైతే ఆశ ఉందో వాళ్ళ బిడ్డ మీద ఏమంటే ఆ అమ్మనాళ్ళకి ఆశ ఉంటుందా లేదా? నీ భర్త మీద ఉంటుందా లేదా? వాళ్ళకి ప్రేమ ఉంటుందా లేదా? చిన్నప్పటి నుంచి పెంచుకున్నారు కదా, చిన్నప్పటి నుంచి కళ్ళ ముందు ఉన్నాడు కదా, చిన్నప్పటి నుంచి ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు కదా అతని మీద. నువ్వేదో ఈ మధ్యలో వచ్చి విడగొట్టుకుని తీసుకుని వెళ్ళిపోతానంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న వాళ్ళ మనసు ఏమైపోవాలి? ఎవరండి ఆలోచించారు ఇవన్నీ? ఎవరు ఆలోచించలేదండి. ఏమంటే కూలగొట్టేయటం, విడగొట్టేసుకోవటం, గొడవలు ఆడేసుకోవటం, ఏమీ అర్థం కాక ఎంత లేమిలోనండి ఏమండి నయోమిని అంటు పెట్టుకుని ఉంటుంది రూతు. ఎంత లేమండి. ఇంకో విషయం తెలుసండి, నీ వెనకాల వస్తానంటుంది కానీ వెళ్ళిన తర్వాత అత్తని ఎవరు పోషించాలి? ఇప్పుడు ఈమె పోషించాలి. ఆవిడ ముసలావిడ అయిపోయింది, ఆవిడ పనికి ఏమి వెళ్తుంది, ఇంట్లో కూర్చుంటుంది, ఈవిడే పనికి వెళ్ళి రావాలా? అంత కష్టాన్ని భుజాల మీద వేసుకుని వస్తుంది కాబట్టే రూత్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత గణపరుస్తాను రూతుని అంటే, యేసుక్రీస్తుల వారి వంశావళిలో ఒక స్త్రీగా మార్చేస్తాను. తెలుసా మీకు? యేసుప్రభు వంశావళిలో స్త్రీలు కనబడతారు, అందులో ఎవరి పేరు ఉంటుంది? రూతు. తీసుకెళ్ళి యేసుక్రీస్తుల వారి వంశావళిలో వేశాడు అంటే ఎంత నచ్చిందండి రూతు. ఎందుకు నచ్చింది అంటే, అత్తలో ఎవరిని చూస్తుంది? అమ్మను చూస్తుంది. నువ్వు దేవుడికి నచ్చాలి అంటే చెప్పండి, మీ అత్తలు ఎవరిని చూడాలి? ఒకసారి కళ్ళు మూసుకొని మీ అత్తను తెలుసుకోండి. అమ్మ బాబోయ్ అని ఎలాగ ఓపెన్ చేస్తారు మళ్ళీ. ఎంత చెప్పినా ఆ ప్రేమ ఆప్యాయత కలగదండి ఏటో. ఒక్కసారి కళ్ళు మూసుకొని అత్త రేపు నుంచి అమ్మ అంటాను అనండి, ఎంత బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. తెలుసండి, మీకు విషయం చెప్పనా, ఎవరికైనా ఒక ఇద్దరి మధ్యలో గొడవ ఉందనుకోండి, గొడవ పెట్టుకున్న అవతలోడు ప్రశాంతంగా ఉండడు, యువతలోడు ప్రశాంతంగా ఉండడు. ఇద్దరి మధ్యలో సమాధానం ఏర్పడిపోతే ఇద్దరు ప్రశాంతంగా ఉంటారు కదండి, ఆరోగ్యంగా ఉంటాం కదండి. అసలే ఎవరి పరిస్థితి బాగోట్లేదు, అందరికీ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, పైగా మళ్ళీ అత్తకి నాకు పగ అన్న ఉంటే అది అలా మీటర్ పైకి లేస్తూ ఉంటుంది. ఎందుకు పెంచుకోవడాలు? నా కోళ్ళు అంటే నాకు పడదాం అన్నాం అనుకోండి, 200 ఉన్న షుగర్ 500 అవుతూ ఉంటుంది. త్వరగా చచ్చిపోతారండి మనుషులు ఈ పగలు పెట్టుకుని, కక్షలు పెట్టుకుని. సమాధాన పడండి, ప్రేమగా ఉండండి. గుణవతి అంటే తన ఇంటి వారి నడతలన్నిటిని ఏం చేస్తుందట? బాగుగా గమనించిందట. అత్త యొక్క నడతను గమనించింది రూతు. అయ్యో, అత్త ఒకతే వెళ్ళిపోతుంది కదా, నన్ను కూతురు అని పిలిచింది కదా, ఒంటరిదై ముసలిదై ఆ దేశానికి వెళ్ళిపోయి ఎవరు పోషిస్తారు, ఎవరు పెంచుతారు, నా దారిని నేను వెళ్ళిపోతే ఇది మంచి పద్ధతి కాదు కదా, ఇది గుణవతి లక్షణం కాదు కదా అని ఆలోచించింది రూతు. మీరు అందరూ ఆశ్చర్యపోయే సంగతి చెప్తారండి. ప్రపంచంలో ఈ స్త్రీ గొప్పది అనాలి అంటే ఆ స్త్రీకి సమాజం ఇచ్చిన టైటిల్ ఏంటి తెలుసా? ఏ స్త్రీని గొప్పదంట చెప్పండి సమాజం? పతివ్రత ధర్మాన్ని జరిగించే స్త్రీ ప్రపంచానికి గొప్పది. పతివ్రత అంటే అర్థం ఏంటి?
తన భర్తను ప్రేమిస్తుంది. చివరికి తన భర్త చచ్చిపోతున్నట, నా భర్తను బతికించని ఆ యముడు వెనకాల గేత్తో కట్టుకుని వెళ్ళిపోయిందట ఒక ఆవిడ. చిన్నప్పుడు మనం కథలు సినిమాల్లో చూపించారు. పతివ్రత అనగానే అంత ప్రేమిస్తుంది దేవుడిని, భర్త చచ్చిపోతే ప్రాణాల కోసం యముడితో పోరాటం చేసేసింది. సతీ సావిత్రి ఏదో పేరు ఉంటుందండి ఆవిడది. సతీ సావిత్రేనా? చిన్నప్పుడు మనకు చెప్పారు. అంటే పతివ్రత అంటే భర్తను అంత ప్రేమిస్తుంది అని చెప్పారు. ఇప్పటికీ కూడా సమాజం ఏముంటుందంటే, పరాయి పురుషుడిని ఆశించకుండా ఒక భర్తకే లోబడి చక్కగా అతనితో కాపురం చేస్తూ అతన్ని బాగా ప్రేమించి అతని బిడ్డలను బాగా ప్రేమిస్తుంది అనుకోండి, ఆ స్త్రీని సమాజం అంతా ఏమంటుంది? పతివ్రత అండి, చాలా గొప్పదండి అంటారు. విషయం తెలుసా? పతివ్రత అనగానే భర్తను మాత్రమే ప్రేమిస్తుంది. గుణవతి అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తుంది. ఇప్పుడు పతివ్రత గొప్పదా, గుణవతి గొప్పదా అంటే దేవుడు అంటున్నాడు, ఏం ప్రతివ్రతవే, అలా ఆయన ఒకటినే ప్రేమిస్తుంది, అలా అత్తనే మామయ్యని పట్టించుకో తీసే అన్నాడు అంతే దేవుడు. చూస్తారా? కింద చూడండి, అక్కడే కింద మాట అక్కడే ఉంటుంది చూడండి. చాలామంది కుమార్తెలు ఏమండి ఆ వచనం 27 చదివారు కదా. 27 సామెతల గ్రంథం 31:27. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించుచున్నారు. చాలామంది కుమార్తెలు పాపం భర్తలను ప్రేమిస్తున్నారట. బాగా వినాలి ఇది. నేను నా భర్తను ప్రేమిస్తున్నానండి, నేను చాలా మంచిదానండి, ఇంతకాలం మార్కులు వేసుకున్నాము, దేవుడు వేయట్లేదు. చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మాన్ని అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు. చూసారా? వారందరినీ నీవు మించిన దానవు. ఎవరు మించినది? పతివ్రతను కూడా మించిపోయింది. ఎవరు అంటే గుణవతట. ఇంతకీ గుణవత అంటే భర్తను మాత్రమే ప్రేమించేది కాదు. ఎవరిని ప్రేమిస్తుంది? అత్త ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ ప్రేమించేది గుణవతి. ఆమె పతివ్రత కంటే గొప్పదన్నాడు. ఎంత మంచి బైబిల్ అండి. బుర్రలు వేడెక్కిపోతే తెలుసా బైబిల్ అర్థమైతే. భర్తను ఎవరైనా ప్రేమిస్తారండి? అత్తను ప్రేమిస్తావా? మామను ప్రేమిస్తావా? వాళ్ళందరినీ దేవుడి సన్నిధికి నడిపిస్తావా? వాళ్ళందరితో రోజు ప్రార్థనలు చేయిస్తావా? వాళ్ళందరితో నువ్వు బైబిల్ చదివిస్తావా? వాళ్ళందరూ నడతలు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోకుండా, పాపపు మార్గంలోకి వెళ్ళిపోకుండా నీ ఇంటిలో అంటే నీ అత్తవారింట్లో కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కనిపెడతావా? అందరినీ దేవుళ్ళో ఉంచుతావా? ఆవిడ గుణవతి. ఆవిడ ప్రతివ్రత కంటే మించినది. చూసారా ఎంత బాగా రాశాడో. ఆమె చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించుచున్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. చూసారా? ఎవరు పొగుడుతారట? భర్తే పొగుడుతారట. అమ్మ, నన్నే ప్రేమిస్తావు అనుకున్నాను, నా ఇంటి వాళ్ళందరినీ కూడా నువ్వేం చేస్తున్నావు? ప్రేమిస్తున్నావు. అంటే రూతు ఈ కోవకు చెందిన స్త్రీ. భర్త ఉన్నంతకాలం భర్తకి లోబడింది. భర్త చచ్చిపోయిన తర్వాత ఎవరిని ప్రేమిస్తుంది ఇప్పుడు? అత్త. అక్కడికి వచ్చేయండి, ఋతు గ్రంథానికి వచ్చేయండి. మొదటి అధ్యాయంలో మనం ఉంటున్నాం. ఏమండి? మొదటి అధ్యాయంలో నీ జనమే నా జనాంగము, నేను నీతోనే ఉంటాను. 16, 17 వచ్చి చదువుదాం. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను విడవక ప్రత్యేకించిన ఎడల యెహోవా ఎంత కీడైనను. ఏమంటే ఇక్కడ మాట్లాడుతానంటే, ఇగో నువ్వు ఎక్కడ చచ్చిపోతావు అక్కడ చచ్చిపోతాను, నేను గనక నేను విడిచి ప్రత్యేకించబడ్డాను అనుకో, యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాక. అంటే అర్థం ఏంటో తెలుసా? రూతు నయోమితో మాట్లాడుతున్న కాలానికే ఎవరిని నమ్మింది? ఇప్పుడు చెప్పండి, ఎవరు నమ్మింది? యెహోవాను నమ్మింది. ఏమంటే ఆవిడ మోయాబీరాలు కదా. నేను నిన్ను విడిస్తే ఏదో నేను ఎవరినో దేవుని పూజించాను కదా ఇంతకాలం, అతను నాకు న్యాయం తీర్చును కాక అంటుందా? యెహోవా పేరు ఎత్తిందా? ఇక్కడే పట్టుకోవాలండి. ఇక్కడే టర్నింగ్ పాయింట్ అండి రూతు జీవితానికి. అంటే రూతు నయోమి వెనకాల రావడానికి ముందుగానే దేవుడి గురించిన జ్ఞానం ఆవిడ నేర్చుకుంది. యెహోవా ఎవరో ఆవిడకి తెలిసింది. ఇప్పుడు అడుగుతున్నాను నేను, రూతుకు యెహోవా ఎవరు చెప్పుంటారు? మీరు గెస్ చేయండి. ఎవరు చెప్పుంటారు యెహోవా గురించి? మీరు బాగా ఆలోచించండి. ఎవరు చెప్పుంటారు? భర్త చచ్చిపోయాడు కదండి, ఎవరు చెప్పారు దేవుడి గురించి?
ఎవరు చెప్పారు? అత్త చెప్పిందా? ఇప్పుడు చెప్పనా, అత్త కోడళ్ళ మధ్య ప్రేమ ఏర్పడాలి అంటే అత్త కోడలికి దేవుడి గురించి చెప్పాలి. కూర్చోబెట్టుకుని కూతురద్దా అమ్మ కూర్చో, ఇద్దరం కలిసి బైబిల్ చదువుకుందాం అనాలి. బైబిల్ చదువుకోవడమా ఇలా కళ్ళు తిప్పుతూ ఉంటుంది, ఏం చేస్తుంది, ఎక్కడ పట్టేద్దాం, ఎక్కడ తిడదాం అని. ఇదేంటండి బాబు దారుణం. కూతురులాగా కోడలను కూర్చోబెట్టుకుని అత్త కోడలికి బైబిల్ చెప్పాలి. నయోమి రూతుకు దేవుడి గురించి చెప్పింది, అందుకే రూతు నయోమిని విడిచిపెట్టలేకపోతున్నాడు. అంటే ఎవరిద్దరి మధ్యలో ప్రేమ ఏర్పడాలి అన్న వాళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఉండాలి చెప్పండి? దేవుడు ఉండాలి. ఏమండి, నేను ఇంకొక వ్యక్తిని బాగా ప్రేమిస్తున్నాను అంటే ఆ వ్యక్తికి నాకు మధ్యలో ఎవరు ఉండాలో తెలుసండి? దేవుడు ఉండాలి. ఈరోజు అత్త కోడల మధ్యలో ఎవరు లేకుండా పోయారు? దేవుడు ఉన్నాడా? సీరియళ్ళు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, చీరలు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, తగాదాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడా వీళ్ళిద్దరి మధ్యలో? మీ ఇద్దరి మధ్యలో దేవుడు ఉంటే గొడవాడుకుంటారా? మీరు చెప్పండి, గొడవాడుకుంటారా, తిట్టుకుంటారా? ఇద్దరు కలిసి బైబిల్ చదువుకుంటే అరుచుకుంటారా? ఒకరు మోసం చేసుకుంటారా? ఒకరు పరువు ఒకరు తీసుకుంటారా? అమ్మ అత్తండి భక్తురాలండి, మా అత్త గురించి అలా చెప్తానండి, తప్పుడు మాట బయట అనుకుంటుంది కోడలు. నువ్వు బైబిల్ చదువుతా ఉంటే అమ్మ ఇద్దరు రండి, పని అయిపోయిందా, అమ్మ పని అయిపోయిందా, దాదా త్వరగా వచ్చేసాయి, మన ఇద్దరు కలిసి బైబిల్ చదువుకుందాం అంటుంది అనుకోండి. అత్త ఈ అత్త గురించి అమ్మోరింటి దగ్గరికి వెళ్ళి ఏమన్నా తప్పుడు మాటలు మాట్లాడుతుందండి, కోడలు మాట్లాడుతుందా? అమ్మో మా అత్త చాలా భక్తిపరురాలమ్మా, ప్రార్థన చేసుకుంటుందమ్మా, బైబిల్ చదువుకుంటుందమ్మా, గుడికి వెళ్ళకపోతే ఊరుకోదమ్మా, మా అత్త చాలా మంచిదమ్మా, ప్రేమగా ఉంటుందమ్మా, అందరూ దేవుళ్ళో ఉండాలంటదమ్మా, మా అత్త మంచిదే అంటది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అత్త కోడళ్ళ మధ్యలో దేవుడు లేడు కనుకే ఈరోజు కుటుంబాలన్నీ కూలి నాశనం అయ్యాయి. గొడవలు ఎందుకు వస్తాయి? ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? పగలు ఎందుకు వస్తున్నాయి? ఇద్దరి మధ్యలో దేవుడు అనే బంధం లేదు, తెగింది. కానీ ఆ రోజు నయోమి రూతుకు దేవుడి గురించి నేర్పుకుంది. ఎందుకంటే ఆమె అన్యజనురాలు, మోయాబు దేశం భయంకరమైన దేశం, భయంకరమైన బలులు ఇచ్చేవారండి వాళ్ళ విగ్రహాలకి, నరబలులు వేసేవారండి వాళ్ళు. అలాంటి భయంకరమైన దేశంలో ఉన్న ఆ భయంకరమైన ఆచారాల మధ్యలో పుట్టిన రూతుకు నయోమి దేవుడి గురించి నేర్పుకుంది కనుక, కుమార్తె అని పిలిచింది కనుక ఆవిడకి ఏమర్థమైంది అంటే, అమ్మో వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, కోడలిని కూతురు అని పిలిచేంత సంస్కారం నేర్పించాడు అంటే నిజమైన దేవుడు ఆయనే కనుక నేను నమ్మితే ఆయనతోనే నమ్మాలి, నేను వెళ్ళిపోతే ఆయనతోనే వెళ్ళిపోవాలి, నేను ఈ కుటుంబాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. దేవుడిని నమ్మిన కుటుంబానికండి ఏ కోడలు అన్యాయం చేయదండి. దేవుడి కొరకు బ్రతుకుతున్న కుటుంబానికండి ఏ కోడలు అన్యాయం చేయడానికి సాహసం చేయదండి, భయపడుతుంది. అమ్మో వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడండి, మేమేం అనకూడదండి, శాపం వస్తుందండి నా మీద. కానీ కోడలు భయపడుతుంది. అంటే సమస్య ఎక్కడొచ్చింది కుటుంబాల్లో అంటే, అటు నుంచి దేవుడు లేడు, ఇటు నుంచి దేవుడు లేడు. యెహోవా నాకు తీర్పుది. నేను ఆశ్చర్యపోయినండి, ఒక మోయాబీరాలు యెహోవా పేరు ఎత్తుకోవటం ఏంటి? నేను కనుక నిన్ను విడిచిపెట్టానా, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు, తీర్పు తీస్తాడు, నన్ను చంపేస్తాడు, మీ దేవుడు అంత పవర్ఫుల్ అంటుంది. అంటే యెహోవా గురించి ఎంత బాగా నేర్చుకుంది ఋతు. కోడలకి ఎంత బాగా నేర్పింది మీరు ఆలోచించండి. ఇలా అన్న తర్వాత అండి ఆ మాటలను బట్టి ఇప్పుడు స్టాండ్ అయిపోయిందండి, ఫిక్స్ అయిపోయింది. ఎవరో తెలుసా? నయోమి. అమ్మ బాబోయ్, దేవుడు తీర్పు తీరుస్తాడు నిన్ను విడిచిపెడితే అన్నది అంటే బలంగా ఫిక్స్ అయిపోయింది నాతో రావడానికి. దేవుడు బలంగా నమ్మేసింది కనుక ఈ కూతురు నేను ఇంకేం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. సరే అమ్మా వచ్చే అన్నది. వచ్చేస్తున్న కాలానికంటే అది వచ్చిన కాలం ఏ కాలం అంటే కోతలు కోస్తున్న కాలం. కోతల కాలంలో వచ్చేసరి ఇల్లు. అది మొదటి అధ్యాయంతో ఎండ్ అయిపోద్ది. ఓకేనా? మొదటి అధ్యాయంతో ఎండ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఎన్ని అధ్యాయాలు అయ్యాయి? ఎన్ని అధ్యాయాలు అయ్యాయి? ఒకటి. టైం ఎంత అయింది? 10. మీకు 1 గంట అవుతుంది మిగతా 3 అధ్యాయాలకి. ఉంటానని వాళ్ళు చేయొద్దండి. అమ్మ నాయన చేతులు లేచాయి. దేవుడి స్తోత్రం. బాగుంది కదండి? ఇలాగ అన్నీ చదువుతూ అన్నీ అర్థం చేసుకుంటూ వెళ్తే ఎంత బాగుంది. ఇలా మీరు బైబిల్ అంతా నేర్చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత ఆనందంగా ఉంటుందండి. నాకు ఆ గ్రంథం అంతా తెలుసు అంటే ఎంత ఆనందం కింద ఉంటుందండి. మేము మా చర్చిలోనండి గ్రంథాలు నేర్చుకుంటూ వస్తున్నాం. మేము ఎక్కడి వరకు వచ్చి ఆగామంటే సమూయేలు మొదటి గ్రంథం అయింది, రెండో గ్రంథం, సమూయేలు రెండో గ్రంథం సగం అయిందండి మాకు. సమూయేలు రెండో గ్రంథం సగం.
ఏ హాలిడే వచ్చినా సరే మేము ఇలా రాత్రులు కదండి, పగలు కూర్చుంటాం. పగలు సుమారు 9-10 గంటలకు వచ్చేస్తారు. సాయంత్రం 4-5 గంటల వరకు చర్చిలోనే ఉంటారండి, మధ్యన భోజనం పెట్టుకుని. గ్రంథం అంతా లేదా గ్రంథంలో సగం అంతా నేర్చుకుని ఇంటికి వెళ్తారు. డే జరుగుతుంది. ఎందుకంటే రాత్రిపూట ఎక్కువసేపు కూర్చోలేం కదా, 10-11 అయిందంటే నిద్ర వచ్చేస్తుంది. అందుకే డేలో పెడతాము. డేలో వచ్చేస్తారు అందరూ గ్రంథాలు నేర్చుకోవడానికి. కనుక బైబిల్ అంతా నేర్చుకుంటే మన జీవితాలు వేరండి, మన ఆలోచనలు వేరండి, మన ధ్యాస వేరండి. అలా బ్రతకాలన్న ఆలోచన ఈ ఈ గ్రంథాలు మనలో పుట్టిస్తాయి. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరూ మోయాబు దేశం నుంచి వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? స్పీడ్కి వెళ్ళిపోతారండి, టైము అంత తీసుకోను, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి చెప్పాను, త్వరగా ముగించేస్తానే. బెత్లెహేముకి వచ్చేసారు, యెరూషలేముకి వచ్చేసారు. వచ్చేసరికండి చుట్టుపక్కల జనం అంతా వచ్చారు. ఎవరిని చూసి అంటే ఆ నయోమిని చూసి. ఎందుకంటే ఇక్కడి నుంచి కదండి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ నయోమి నువ్వేనా ఇలా మారిపోయేవాటి అనేసరికి ఆవిడ కష్టాలన్నీ చెప్పుకుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా బాధలు జరిగాయమ్మా, నా భర్త చచ్చిపోయాడు, పిల్లలు చచ్చిపోయాడు అంతా చెప్పుకుంది. 2వ అధ్యాయానికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, రూతు వస్తున్నప్పుడే నయోమిని పెంచి పోషించడానికి వచ్చింది, అత్తను కాపాడుకోవడానికి వచ్చింది. కనుక అత్త రాగానే ఏం చెప్పింది అంటే, అమ్మ మరి నువ్వు పనికి వెళ్ళాలి, ఈవిడ పనికి వెళ్ళాలి. ఎవరి కోసం పనికి వెళ్తుంది చెప్పండి? అత్త కోసం పనికి వెళ్తుందండి. అమ్మగారు ఇంట్లో ఉండిపోతే మరి చెప్పండి ఎంత బాగా చూసుకునేవారండి వాళ్ళు. ఇప్పుడు అత్తోళ్ళు ఇంటికి వచ్చి అత్త కోసం ఒక ఆడబిడ్డ ఉదయాన్నే పనికి వెళ్తుంది. అప్పుడు మరి వీళ్ళు పని చేసుకోవడానికి పొలాలు, భూములు, ఆస్తులు ఏమి లేవు కదా వీళ్ళకి. ఎవరికి? నయోమికి. మొత్తం వీళ్ళు పేద కుటుంబం కదండి. మరి ఏంటి దొరికిన పని అంటే, ఆ కాలంలోనండి ఒక రూల్ ఉంది. ఇశ్రాయేల్ అందరికీ దేవుడు చెప్పాడు, ద్వితీయోపదేశ కాండంలో, లేవి కాండంలో చెప్తాడు, నాయనా మీరు కోత కోసేటప్పుడు మీరు పరిగి వదిలేయాలి. అంటే కొన్ని అలాగ వదిలేయాలి. కోస్తున్నప్పుడు జారిపోతాయి కదా, అది వదిలేయండి, తీసుకోకండి అని చెప్పాడు. ఎందుకయ్యా మేము తీసుకోకూడదంటే అవన్నీ చూపించేవాడిని, టైం అయిపోయింది. ఎందుకు తీసుకోకూడదంటే దేశంలో భేదవాళ్ళు ఉంటారు, దేశంలో పరాయి దేశస్తులు ఉంటారు, బ్రతకడానికి మన దేశానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పొలాలు ఉండవు, ఇల్లు ఉండదు, తినడానికి ఏమి ఉండదు. మరి వాళ్ళ ఆకలితో చచ్చిపోతారు కదా. నీకు పంట ఇచ్చాను కదా, నీకు భూమి ఇచ్చాను కదా, నువ్వు బాగున్నావు కదా. మరి భేదవాడు బ్రతకాలంటే మీరు ఏం చేయాలి అంటే, మీరు కోస్తున్నప్పుడు ఏవైతే చేతులోంచి జారిపోతాయో పరిగే, అవన్నీ వదిలేండి, మీరు ఏరుకోకండి అని చెప్పాడు. అవన్నీ ఎవరు ఏరుకుంటారంటే భేదవాళ్ళే ఏరుకుంటారు. తినడానికి ఆహారం లేని వాళ్ళు, పండించుకోవడానికి పొలం లేని వాళ్ళు ఇవన్నీ ఏరుకుని వాళ్ళు బతకాలని ఒక చట్టం పెట్టాడు వీళ్ళకి. ఆ చట్ట ప్రకారం చేలు కోసుకుంటూ వెళ్తున్నారు. ఈ చేలు ఎవరిదంటే బోయజ్ గారివి. ఈ బోయజ్ ఎవరు అంటే నయోమికి కాస్త బంధువుడు అవుతాడు. బాగా ఆస్తిపరుడు, బాగా డబ్బున్నవాడు, యవనస్తుడు. పొలం ఉంది, పొలంలో ఏమంటే కోతలు కోసే కాలం అని చెప్పాను కదా, కోతలు కోస్తున్నారు. కోతలు కోస్తున్నప్పుడు పని వాళ్ళందరికీ చెప్తాడు, మీరు జాగ్రత్త చేయండి పని అని చెప్పేసి. మీరు 2వ అధ్యాయం ప్రారంభం చూడండి. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. ఓకేనా? ఈ బోయజు పరిగి వేరుకుంటున్నారు. కిందకి వెళ్ళేసరికంటే మీరు తర్వాత వచ్చి చూస్తే 2వ వచనంలో, మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనక పరిగి ఏరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె నా కుమారి వెళ్ళుమనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి, చదవండి ఒకసారి. చేలు కోయువారు వెనక పొలములో ఏరుకొనెను, ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన అది. మొత్తం మీద ఇప్పుడు ఏరుకోవడానికి వెళ్ళిన పొలం కూడా ఎవరిది? ఇప్పుడు బోయిజ్ది, బంధువులదే. అందులో పరిగేరుకోవడానికి వెళ్ళింది. బోయిజ్ వెళ్ళేటప్పుడు అండి పని వాళ్ళ అందరితో చెప్తాడండి, మీరు జాగ్రత్తగా పని చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ వెనకాల పరిగేరుకుంటూ ఉంది. వేరుకుంటున్నప్పుడు అండి బోయిజ్ అడుగుతాడు, ఆమె ఎవరు మన పొలంలో పరిగెందుకు ఏరుకుంటుంది అన్నప్పుడు పని వాళ్ళు చెప్తారు, అయ్యా ఆవిడ నయోమి అని ఒక ఆవిడ ఉంది, చాలా పేదవాళ్ళ కుటుంబం, ఆమెకి ఈవిడ కోడలట, మోయాబు దేశం అట ఈవిడది, మోయాబు దేశం నుంచి అత్త వెనకాల వచ్చేసింది అనగానే షాక్ అయిపోతారండి బోయజు. ఇటు అత్త వెనకాల ఎక్కడ మోయాబు దేశం నుంచి వచ్చేసిందా? అమ్మ చాలా మంచిదయ్యా. అలాంటి గుణవతులు ఈ కాలంలో చాలా, అంటే నాకు తెలిసిండి ఆ రోజుల్లోనే అతను షాక్ అయిపోయాడంటే ఆ రోజులకే డ్యామేజ్ అయిపోయింది అత్త కోడల వ్యవస్థ. నా డౌట్ అక్కడ బోయజు వండర్ మోయాబు దేశం నుంచి అత్త వెనకాల వచ్చిందని ఇతను వండర్ అయిపోయాడంటే అప్పటికే అత్త కోళ్ళకి ఏమైంది చెప్పండి.
బాగా పంచాయతీలు జరుగుతున్నాయి. అమ్మ బాబో ఇలాంటి కాలంలో ఇలాంటి యువత చాలా మంచిది కనుక మీరు ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఆమెను ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకండి, ఆవిడ పొలంలో ఏరుకోనివ్వండి, ఆవిడని ఏమనకండి మీరు అన్నాడు. ఆవిడ నిజంగా ఆవిడని పిలిచండి బోయజ్ అన్న ఒక మాట ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి. ఏమన్నట్టు తెలుసండి, ఆవిడని పిలుస్తాడు, పిలిచి మీరు 8వ వచనం చూడండి. అప్పుడు బోయజ్ రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరుకున్నట్టుకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికెత్తుల యొద్దను నిలకడగా ఉండుము, వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. అంతే కదండి. మరి ఇప్పుడు యవ్వనంలోనే ఒక బిడ్డ అలాగొచ్చి పేద విధవరాలు పొలంలో ఏరుకుంటుందంటే పోగిరి వాళ్ళు ఊరుకుంటారండి యవ్వనస్తులు? భర్త లేడు కదండి, ఇంట్లో పురుషుడు లేడు కదండి, ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే సమాజం బతకనిస్తుందా? యవ్వనస్తులు ఎక్కడైనా ఆవిడ మీద అటాక్ చేస్తారేమో, ఆవిడని ఏమైనా పాడు చేస్తారేమో, బలవంతం చేస్తారేమోనని అందరికి ఆజ్ఞ చేశాడు. ఆవిడ ముట్టుకోవడానికి కుదరదు. ఊర్లో బాగా ఆస్తిపరుడు అయ్యేసరికి ఆజ్ఞ వచ్చింది అనుకోండి, ఎవడని ముట్టుకుంటాడా? ముట్టుకోడండి. ఒక రకంగా రూతును కాపాడుతున్నాడు బోయజు. కాపాడిన తర్వాత ఏమంటున్నాడు తెలుసండి, నిజంగా ఈ మాటలండి నన్ను భలే ఆకట్టుకున్నాయండి. నీకు ఏ నీళ్ళు కావాలంటే నీళ్ళు తాగంటాడు. 10వ వచనంలో చూడండి. అందుకు ఆమె సాగిలు పడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైందు నా యందు లక్ష్యమించినట్లు నీవు కటాక్షము కలిగిన అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణం, ఇది చూడండి ఆవిడలో ఉన్న గుణాలు అలా పట్టుకున్నాడు చూడండి బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. బాబ్బా చూసారా, అత్త వెనకాల వచ్చేసావా, అత్తను అమ్మ అంటున్నావా, అత్తను పోషించడానికి నీ సొంత వాళ్ళని విడిచిపెట్టి వచ్చావా? నీలాంటి ఆడబిడ్డ ఎక్కడమ్మా ఉంటుంది? నీ గురించి నాకు మొత్తం తెలిసింది కనుక. ఇప్పుడు చూడండి బోయజు ఎంత బాగా మాట్లాడతాడో, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. ఇదండి బోయజుకి నచ్చింది ఆవిడలో. అంతే కదండి. ఎవరో తెలియని జనం దగ్గరికి ఒక అత్తను పట్టుకుని వచ్చేసేవంటే అప్పప్ప నీ మనసు ఏంటమ్మా? నిజం చెప్పనండి, ఇంట్లో ఏం జరుగుతుందంటే, కోడలు ఇంటికి బంధువులు వస్తూ ఉంటారు. ఇప్పుడు భర్త తరపు బంధువులు వచ్చారనుకోండి, ఇంట్లోకి ఒక 10 మంది, ఒకరోజు ఉంటే పర్వాలేదు, 2 రోజులు ఉన్నారనుకోండి, 3 రోజులు ఉంటున్నారు, వారం ఉండిపోయారు అనుకోండి, ఈవిడ ఏమంటుందో చెప్పాలా? ఏమంటుంది? వండు పెట్టలాగా చేస్తానని మీ వాళ్ళకి వెళ్ళమని చెప్పు అంటది. ఎవరోళ్ళు వస్తే? భర్త తరపులు వస్తే. అదే ఈవిడ తరపులు వచ్చి 20 రోజులు ఉండిపోయారు, ఏమనంటదా? ఏమండదు. మా అమ్మాలకి పని ఉందటండి, లేకపోతే వెళ్ళిపోయేవారండి, పాపం రోజు కూరగాయలు ఎడితే తినలేకపోతున్నారంటే రేపు మటన్ పట్టుకొచ్చాను అంటది. చూసారా, సొంత జనాంగానికి మటను, సొంత జనాంగానికి చికెను, వాళ్ళు ఎవరైనా వస్తే నేను వండలేకపోతానని పార్సల్ ఎట్టుకొచ్చే అంటది. మా హైదరాబాద్ అయితే మరీ దారుణం, నేను అన్నం పెడతాను నువ్వు కూరలు తే అంటారు. కుక్కర్లో అన్నం పెడతాను నువ్వు కూరలు తెచ్చేయి, నేను వండలేను. ఏమంటే ఇక్కడ పరిస్థితి ఏంటి తెలుసా? నేను ఇది ఎందుకు చెప్పానంటే, సొంత వాళ్ళు అనగానే వాళ్ళ మధ్యలో ఉండడానికి ఇష్టపడతారు, వాళ్ళకి వండడానికి ఇష్టపడతారు, వాళ్ళు నా వాళ్ళు అని ఫీల్ అవుతారు. అత్త వాళ్ళు లేదా పరాయి మనుషుల మధ్యలో ఉండడానికి ఇష్టపడతారంటే వాళ్ళకి చేయడానికి ఇష్టపడతారా? ఉండలేరు కదండి. అసలు ఈవిడ క్యారెక్టర్లో బోయజు మతిపోయింది ఏంటంటే, మేము ఎవరో నీకు తెలియకుండా ఎలాగొచ్చేసావు మా మధ్యలోకి ఎలాగొచ్చేసావు నువ్వు? మేము ఎవరో తెలియదు కదా నీకు. నీ సొంత జనాంగాన్ని, సొంత బంధువులను, తల్లిని, తండ్రిని, దేశాన్ని, ఊరిని అన్నిటిని వదిలి మేము ఎవరో తెలియకుండా మా మధ్యలోకి వచ్చావు అంటే, అబ్బబ్బా నీ గుణాలు కానీ, నీ అత్త మీద నీకు ఉన్న ప్రేమ కానీ అమోఘమమ్మా. నీకు వరాలు ఇస్తున్నాను నేను. ఏంటి తెలిసి బోయజు ఇచ్చిన వరాలు, నువ్వు ఏ చేలోకి పరిగెరుకోవడానికి కుదరదు, నువ్వు మా దగ్గరే భోజనం చేయాలి, మా పని వాళ్ళకు నీళ్లు పెట్టించాను ఆ నీళ్లు తాగాలి, మా పని వాళ్ళకు చెరక తాగడానికి అరేంజ్ చేశాను నువ్వు ఆ చెరకే తాగాలి, నువ్వు మాతోనే ఉండాలి అన్నాడు. అంటూ ఈవిడికి చెప్పాల్సినవన్నీ చెప్పేసండి ఈవిని పంపించేశాడు పరిగెరుకోవడానికి. వెనకాల పనులను పిలిచి ఏం చెప్పాడు తెలుసండి, మీరు కోస్తారు కదయ్యా, కోస్తున్నప్పుడు ఒక గుప్పుడు అలాగ పరికి కింద చల్లేయండి అన్నాడు. పంటండి కోస్తున్నవి ఒక్కొక్క గుప్పుడు అలా చల్లేయండి, ఎందుకంటే పరిగెరుకుంటే ఆవిడకి తక్కువ వస్తుంది పాపం ధాన్యం. మీరు ఎలాగో గుప్పుడు ఇసురుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి, ఆవిడ కడుపు నిండుతుంది, వాళ్ళ కుటుంబం బాగుంటుంది అన్నట్టు. సొంత పనులకి చెప్పాడండి, మీరు వదిలేయండి, గుప్పుడు ఇసిరేయండి ఆవిడ కోసం అన్నాడు. ఏ రైతని చెప్తాడండి ఇలాగా? అంటే
అంత గొప్పగా మనుషులను ఆకట్టుకుంటున్నది ఏంటి చెప్పండి? ఏంటి? గుణం. గుణం. రూతులో ఉన్న గుణం. మన గుణం మంచిదైతే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు? ప్రేమిస్తారు. మన గుణం మంచిది కాకపోతే దూరం పెడతారు, అసహించుకుంటారు. రూతులో ఉన్న ఈ గుణం బోయజుని ఏం చేసింది? ఆకట్టుకుంది. రూతుని ఏమంటే నయోమిని ఏం చేసింది? ఆకట్టుకుంది. ఏమంటే ఒకటే చెప్తున్నానండి, యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. ఈవిడ ప్రేమను విత్తుతుంది. ఈవిడికి ఏం దొరుకుతుంది? ప్రేమ. పగను విత్తు, పగ. గొడవలు విత్తు, గొడవలు. బూతులు విత్తు, తిరిగేమొస్తాయి. అంతే కదండి. మనం ఏదేస్తే ఆ పంటే. ఏది వేస్తావో అదే. ఈవిడ ప్రేమను వేసుకుంటూ వెళుతుంది. అత్త మీద ప్రేమను చూపించింది. అత్త మీద ప్రేమను చూపించినందుకు బోయజు రూపంలో ఈవిడికి ఏమందుతుంది? ఇప్పుడు మళ్ళా ప్రేమ. ఏమన్నా మీరు ఎప్పుడైనా ఆలోచిస్తారా? బైబిల్ ఆలోచించుకోండి. ఇలాగా మనం ఏదైతే చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుందండి. నువ్వు న్యాయంగా నీతిగా అందరిని ప్రేమిస్తున్నావా? నిన్ను అందరూ ప్రేమిస్తారు. నువ్వు అందరి ఎడల జాలి చూపిస్తున్నావా? నీ ఎడలా జాలి చూపిస్తారు. అవతల వాడి కష్టం గురించి నువ్వు ఆలోచించగలిగే మనసు నీకుందా? నీ కష్టం గురించి ఆలోచించే వాళ్ళు వస్తారు. ఇది దేవుడు చెప్పింది అంతే. రూతు పాటించింది, గొప్పదైపోయింది. బోయజు చెప్పాడండి, నిజంగా చాలా గొప్పగా చెప్పాడు. నువ్వు నా చేలోనే ఉండాలి అన్నాడు. పని వాళ్ళందరికీ చెప్పాడు. చెప్పిన తర్వాత అండి నిజంగా ఆవిడ చాలా గొప్పగా ఆనందపడిపోయింది. పరిగేరుకున్న తర్వాత ధాన్యం అంతా పట్టుకెళ్ళిందండి, అత్తకిచ్చింది. ఏమన్నా చక్కగా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా మిగిలిపోయేంత ధాన్యం ఆ కుటుంబానికి ఆ రోజు అందింది. అప్పుడు అత్త అడుగుతుంది, అమ్మా నువ్వు ఇంత చక్కగా పరిగి తెస్తున్నావు కదా, ఎక్కడి నుంచి తెస్తున్నావు అంటే, నేను బోయజు గారు అమ్మ, బోయజు గారు అలాగే నన్ను ఆయన పొలంలోనే ఉండమన్నారు, చాలా పరిగెరుకోమన్నారు, ఎక్కడికి వెళ్ళొద్దు అన్నారు అని రూతు అత్తతో చెప్పినప్పుడు అండి ఆ నయోమి చాలా ఆనందపడిపోద్ది. ఆనందపడిపోయి ఒక మాట అంటది, అమ్మా ఆయన ఎవరో కాదు, మనకి సమీప బంధువే. మన సమీప బంధువులకి దేవుడిచ్చిన ఒక చట్టం ఉంది, దాన్ని మనం త్వరలో చెయ్యాలి అని ఈ 2వ అధ్యాయం అయిపోయిన తర్వాత 3వ అధ్యాయంలో ప్రారంభిస్తుందండి. బంధుధర్మం అని ఇశ్రాయేలుకి ఒక రూల్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి, బంధుధర్మం అని ఉంటుంది. బంధుధర్మం అంటే అర్థం ఏంటంటే, ఇశ్రాయేలు వంశంలో ఎవరైనా ఒక పురుషుడు చచ్చిపోతే సమీపంగా వాళ్ళ గోత్రంలో ఉన్న వాళ్ళు ఆమెను వివాహం చేసుకోవాలి. బంధువులు ఆమెను వివాహం చేసుకుని ఆమె వంశాన్ని, ఆ చచ్చిపోయిన యొక్క వ్యక్తి యొక్క వంశాన్ని నిలబెట్టాలి. దీన్ని బంధుధర్మం అంటారు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఒకసారి చూడండి, ఒక మాట చూడండి, టైం అయిపోద్ది. ద్వితీయోపదేశకాండం చూడండి, 25వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 5వ వచనం చూడండి. వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల, చనిపోయిన వాని భార్య ఆమె పెనిమిటి సహోదరుడు ఆమె ఎద్దుకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తమ సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలను. చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలులో నుండి తుడిచివేయబడకుండానట్లు ఆమె తన జ్యేష్ఠ కుమారుడు చనిపోయిన సహోదరునికి, అదండి అంటే బంధువు ధర్మం అనేది ఒకటి పెట్టాడు ఆ రోజుల్లో. ఎందుకంటే ఏ గోత్రానికి ఆ గోత్రం ఉండాలి, ఏ గోత్రం వల్ల ఆ గోత్రం వల్లనే పెళ్లి చేసుకోవాలి. సో మీకు సమీపంగా ఉన్న బంధువుడు వివాహం చేసుకుని నీకు పిల్లల్ని కనాలి, మన వంశం నిలబడాలి. ఇది బంధుధర్మం అనేది ఒకటి ఇశ్రాయేల్ మధ్యలో దేవుడు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఈ రూల్ని అప్లై చేయమంటుంది నయోమి. అందుకే చెప్పాను ఇందాక మీకు ప్రారంభంలో, నయోమి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదని ఎందుకంటాను అంటే, ఎంత శ్రమల మధ్యలో, ఎంత లేమి మధ్యలో కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ కోసం ఆలోచిస్తుంది. నువ్వు ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు. మనకు ధర్మశాస్త్రంలో ఒక చట్టం ఉంది, ఆజ్ఞ ఉంది. ఏంటో చట్టం, ఏంటో ఆజ్ఞ అంటే, సమీప బంధువులనే వివాహం చేసుకోమని చెప్పాడు కనుక, మనకి బోయే సమీప బంధువుడు కనుక నువ్వు ఆయన వివాహం చేసుకోమని అడగాలమ్మా. ఎలాగా, దానికి ఏంటి రూల్ అంటే మీరు చదువుకున్న తర్వాత అర్థమైపోద్ది, ముగించేస్తాను. ఏం చెప్పింది నయోమి అంటే, నువ్వు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని, అతను పొలంలో పంట ఏరుతున్నాడు కదా, పంట కోసం అక్కడ కాపలాగా పడుకుంటాడు పొలంలో, నువ్వు పోయి అతని కాళ్ళ దగ్గర పవిత్రంగా అతని కాళ్ళ దగ్గర పడుకోవాలి. కాళ్ళ దగ్గర
ఈ మాటలు అర్థం కాకండి చాలామంది బైబిల్ను తప్పు పట్టాలి, బైబిల్లో బూతులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి అన్న వాళ్ళు రకరకాలుగా మాట్లాడారండి దీని గురించి. బోయజు రూతు దగ్గరికి వెళ్ళింది, తప్పు చేయడానికి వెళ్ళింది, పాపం చేయడానికి వెళ్ళింది అంటే మీకు ఏమీ తెలీదు. ఆవిడ వెళ్ళండి, బోయజు నిద్రపోతుంటే జస్ట్ కాళ్ళ దగ్గర తన తల పెట్టి నిద్రపోతుందండి. కాళ్ళ దగ్గర ఒక యవనస్తుడు బోయజు, ఈవిడ యవనస్తురాలు, కాళ్ళ దగ్గర పవిత్రంగా పడుకుంటారండి. మధ్యలో లేస్తాడు, సడన్గా లేచి చూసేసరికి ఆవిడ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఏంటమ్మా ఎవరమ్మా నువ్వని సడన్గా భయపడి అడిగేసరికి నేను రూతునండి. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు అంటే, మీరు నన్ను వివాహం చేసుకోవాలట, మీరు మాకు సమీప బంధువుడట, మా కుటుంబానికి మీరే బంధుధర్మం జరిగించాలట అన్నప్పుడు ఆయన ఎంత పవిత్రుడు అంటేనండి, ఆయన బోయజు కూడా ఎంత మంచోడంటే ఆ రాత్రిపూట వచ్చిన ఆవిడను ఏమండి ఎలాంటి తప్పుడు ఆలోచనలు చేయక, ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడక, తప్పుడు చూపు ఆవిడని చూడక పవిత్రంగా ఆవిడ పవిత్రతకు భయపడండి. అమ్మ నువ్వు ఒకప్పుడు నీకు యవనస్తులు ఎవరిని నిన్ను ముట్టుకోకూడదని ఆజ్ఞేశాను, అసలు ఇంత పవిత్రంగా నీ యవ్వనాన్ని దాచుకుంటున్నావు, నీ వయసుని దాచుకుంటున్నావు అంటే నీకు ఖచ్చితంగా నాకు దేవుడిచ్చిన ఆజ్ఞ బంధుధర్మాన్ని నీ ఎడలు జరిగిస్తాను. కానీ ఇక్కడ వచ్చే టెక్నికల్గా ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నాకంటే సమీప బంధువుడు ఇంకొకరు ఉన్నారు మీకు. నేను తర్వాత దైవ చట్ట ప్రకారం నేను తర్వాత వస్తాను, నెక్స్ట్ వస్తాను. నాకంటే సమీపంగా అంటే నాకంటే దగ్గర బంధువు ఇంకొక అతను ఉన్నాడు మీకు. సో అతను మీకు బంధుధర్మం జరిగించాలి దేవుడి చట్ట ప్రకారం, లా ప్రకారం. అతను నేను అడుగుతాను తెల్లవారిన తర్వాత. అతడు బంధుధర్మం జరిగించాడు అనుకోండి, నువ్వు అతనికి భార్య అవుతావు. అతడు ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నేను నిన్ను వివాహం చేసుకుంటాను, మీ కుటుంబాన్ని నిలబెడతాను అని మాట ఇస్తాడు. రాత్రిపూట మాట ఇచ్చండి పంపిస్తాడండి. ఎంత పవిత్రత కనపడుతుంది అక్కడ, ఎంత పరిశుద్ధత కనపడుతుంది. ఎవరిలో ఉన్న స్త్రీ పురుషులు రాత్రిపూట కలుసుకుని దేవుడి గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ దేవుడిచ్చిన చట్టాలు మాట్లాడుకుంటున్నారు. అదే చెప్పాను నీకు ప్రారంభంలో, అత్తా కోడల మధ్య దేవుడు ఉన్నాడు, ఆ బంధం బాగుంది. ఇక్కడ బోయజు రూతు ఇద్దరు కలిసినా రాత్రిపూట యవ్వనంలో ఉన్నా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నది దేవుడి గురించి, దేవుడి చట్టాల గురించి. నా కుమారి అని మాట్లాడతాడు ఆయన, నా కుమార్తె అని మాట్లాడు, నా కుమారి అని మాట్లాడతాడు. అంటే అక్కడ మీరు చెడును ఆపాదించాలని చూసినా కరెక్ట్గా మనం చదువుతుంటే అక్కడ సందర్భాలు పవిత్రత కనపడుతుందండి. అక్కడ పవిత్రత కనపడుతుంది. ఆ రాత్రిపూట యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ పురుషుడు దేవుడి యొక్క చట్టాల గురించి, శాసనాల గురించి మాట్లాడుకుంటున్నారు. నువ్వు నాకు బంధుధర్మం జరిగించాలి అని మా అత్త చెప్పిందంటే ఆయన అంటున్నాడు, లేదమ్మా దైవ చట్ట ప్రకారం నాకంటే సమీప బంధువుడు మరొకడు ఉన్నాడు, అతడు జరిపించకపోతే నేను అప్పుడు బంధుధర్మం జరిగించి నేను వివాహం చేసుకుంటాను అని దేవుడి శాసనాలు చెప్పి దేవుడు ఆజ్ఞను ఆ టైంలో జ్ఞాపకం చేసుకుంటాడండి. ఎలాంటి యవనస్తుడండి, ఆ టైంలో దేవుడు ఆజ్ఞ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక యవనస్తుడి దగ్గరికి భర్తను పోగొట్టుకున్న స్త్రీ రాత్రిపూట వస్తే ఎవరైనా వదులుతారండి? ఇప్పుడున్న కాలంలో ఎవరైనా వదులుతారా? ఎంత దారుణంగా పరిస్థితులు మీకు తెలియదు కదా. అత్యాచారాలు నిన్న మొన్న ఒక వీడియో పంపించారండి ఒక తమ్ముడు, దారుణం అండి. ఒక ఆవిడ అడుక్కునే ముసలావిడ అండి, 90 ఏళ్ళు ఉన్నాయి. ఆ 90 ఏళ్ళలోనే అడుక్కునే ముసలావిడ అండి ఒక అతను ఎత్తుకుని వెళ్ళిపోతాడు, సీసీ కెమెరాలో పడ్డాడు, అత్యాచారం చేసి చంపేశారట. అలాంటి వరస్ట్, అంత దారుణమైన మూర్ఖులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. యవ్వనంలో ఉన్న ఒక అతని దగ్గరికి భర్తను పోగొట్టుకుని ఒక ఆవిడ వచ్చి నన్ను పెళ్లి చేసుకోవాలంటే, ఎలాగో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కనుక మనం కాపురం చేసేద్దాం అన్నట్టు ఆలోచన లేకుండా ఆ టైంలో, లేదమ్మా నాకంటే ముందు ఇంకొక అతను ఉన్నాడు బంధుధర్మం జరిగించడానికి. ఎంత పవిత్రత కనపడుతుంది అక్కడ, ఎంత పరిశుద్ధత కనపడుతుందో ఆ సందర్భంలో. పంపించేశాడండి. పంపించేసరికి తెల్లవారు వెళ్ళింది, అత్తతో చెప్తుంది. మీరు పేజీ తిప్పితే ఈ అధ్యాయం అయిపోద్ది. ఇక అత్తతో చెప్పిన తర్వాత సరేనా ఆయన జరిగిస్తాడు కదా చూద్దాం అంటది. ఈలో బోయ్స్ అండి ఊర్లో ఉన్న పెద్దలందరినీ కూర్చోబెడతాడు. ఊర్లో ఉన్న పెద్దలందరినీ కూర్చోబెట్టి ఎవరైతే సమీప బంధువుడు ఉంటాడో వాడిని పిలుస్తాడు. పిలిచి, అయ్యా నయోమి కుటుంబం మన మధ్యలోనికి వచ్చింది, నయోమి అందరినీ పోగొట్టుకుందట, నయోమి వెనకాల ఆమె కోడలు వచ్చింది, దేవుడు మనకిచ్చిన చట్ట ప్రకారం బంధుధర్మం జరిగించాలి కదా, మరి నువ్వు ముందుకు వస్తావా అంటాడు. వాడేం ఆలోచిస్తాడంటే, ఈ కుటుంబం ఇప్పటికే నష్టాల్లో ఉంది, అంతే కదండి, ఈ కుటుంబం ఇప్పటికే లాస్లో ఉంది, ఇప్పుడు మళ్ళీ బంధుధర్మం జరిగించిన వాళ్ళ కుటుంబానికి యజమానిగా మారాడు అనుకోండి, వాళ్ళ అప్పులను ఎవరు కట్టాలి? నేనే కట్టాలి. అసలే పేదవాళ్ళు కనుక ఇప్పుడు నా ఇంటి నుండి డబ్బు సొమ్ము అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. వద్దు బాబు, నేను ఆ బంధుధర్మం నేను జరిగించలేను, నా వల్ల అవదు, నేను వదిలేస్తున్నాను, ఆడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయినప్పుడు ఇదిగో నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వదిలేసేవడానికి సాక్ష్యం ఇక ప్రజలందరి ముందు ఆడితో చేయాల్సిందంత కార్యక్రమం మీరు చదువుకోండి, అర్థమైపోద్ది. వాళ్ళ మధ్యలో ఒక రూల్ ఉంటుంది, నేను వదిలేస్తున్నానని చెప్పడానికి. అది జరిగించేసిన తర్వాత అండి వాడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బోయజు చట్ట ప్రకారం ప్రజలందరి మధ్య
రూతును వివాహం చేసుకుంటాడు. అంటే ఇది ఎంత ఎంత నిజాయితీగా, ఎంత క్రమబద్ధంగా, ఎంత దైవ చట్టాల ప్రకారం వాళ్ళు మసులుకుంటున్నారో మీరు ఆలోచించాలి. చట్టాలకు, దేవుడు బైబిల్లో పెట్టిన శాసనాలకు ఎంత బాగా విలువిస్తున్నారండి వివాహం దగ్గరికి వచ్చేసరికి. నిజాలు మాట్లాడుకుందామండి. మన పల్లి టైంలో నాకు బైబిల్ గుర్తొస్తుందని వాళ్ళు చేయొద్దండి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కులాలు చూడొద్దు అన్నాడు దేవుడు, అమ్మ వద్దండి అంటారా? పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు గుణవతిని ఎత్తుకోమన్నాడు, గుణవతి ఎక్కడ ఉందో చూడండి అంటారా? గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఆవిడ ఎక్కడ ఉందో చూడండి అంటారా? పెళ్లి టైంలో ఏమండి దేవుడు శాసనాలు, చట్టాలు, వాక్యాలు గుర్తొస్తాయండి? నిజం చెప్పండి, గుర్తొస్తాయా? ఏమండి మరి మీరు క్రైస్తవులు కదండి, మరి ఏంటండి కులంలో ఉన్న వాళ్ళని చూడమంటున్నారంటే అంటారు, నాకు ఏమి లేవండి మా వెనకాల వాళ్ళు అండి అంటాడు. మాకు ఏమి లేవండి మా చుట్టాలు ఊరుకోరండి. ఇప్పుడు చుట్టాల కోసం బతుకుతున్నావా, యేసుప్రభు కోసం బతుకుతున్నావా? రేపు యేసుప్రభు వచ్చేసాడు, మరి చుట్టాల కోసం ఈ పాపం చేసావు కనుక నేను నరకానికి వేసేస్తానని అంటాడు. అప్పుడు చుట్టాలు కాపాడతారా? దేవుని పిల్లలారా, మనం ఏది చేస్తున్నా దేవుడు శాసనాలు, వాక్యము గుర్తు రావాలి. అలా గుర్తొచ్చిన వాడు భక్తుడు. బోయజు భక్తుడు, రూతు భక్తురాలు, నయోమి భక్తురాలు. ఈ వివాహం దైవ చట్ట ప్రకారం జరగాలి. బోయే చూడండి, అవకాశం వచ్చింది కదా, అందంగా ఉంది కదా, చక్కగా యవ్వనంలో వచ్చి నా దగ్గరికి వచ్చేసింది కదా, నేను పెళ్లి చేసుకుందాం చేసుకోకుండా, లేదు నాకు ముందు ఇంకొక అతను ఉన్నాడు, ముందు అతను అడగాలి, అతను వద్దంటే నేను అప్పుడు పెళ్లి ఎంత నియమం అండి! ఎంత దైవ చట్టాలకు ఎంత అండి భయపడుతున్నారు వాళ్ళు. అలాగ రూతు బోయజుకు భార్యగా మారిపోయింది, వివాహం అయిపోయింది. మీరు అలా చదువుకుంటూ వచ్చేస్తారండి 4వ అధ్యాయంలో. నేను చెప్పింది అంతా 4వ అధ్యాయంలో ఉంటుంది. 7వ వచనం ఒకసారి చదువుదామా? 7వ వచనం, ఇశ్రాయేలులో బంధు ధర్మమును గూర్చి. చూడండి, ఇదిగో ఇశ్రాయేలులో 4వ అధ్యాయం 7వ వచనం, ఇశ్రాయేలులో బంధు ధర్మమును గూర్చి కానీ, క్రయ విక్రయములను గూర్చి కానీ, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమును జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే ఈ పని ఇశ్రాయేలులో ప్రమాణముగా ఎంచబడు. ఎవడైతే వద్దంటున్నాడో వాడు చెప్పు తీసి ఇచ్చారట. నేను ఈ బంధు ధర్మాన్ని జరిగించలేను. ఈ చట్టం అట వాళ్ళలో. ఆ చట్ట ప్రకారం అయిపోయిన తర్వాత అలా మీరు చదువుకుంటే కిందకు వచ్చేస్తే 11వ వచనం అండి. అందుకు పూర్వం ఉండిన ప్రజలందరూ, పెద్దలందరూ మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదుగాకని యెహోవా ఈ యవ్వనురాలి వలన నీకు దయచేయి సంతానము నీ కుటుంబమును తామారు యోదాను కనిన పెరేసు కుటుంబం వలె ఉండునుగాక అన్నది. కాబట్టి బోయజు రూతును పెండ్లు చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను గనుక ఆమె కుమారుణ్ణి కనెను. చూసారా, వివాహం అయింది, బిడ్డనిచ్చాడు. బిడ్డనిచ్చిన తర్వాత బిడ్డ పేరు ఉంటుంది చూడండి, అలా చదువుకుంటూ వచ్చేస్తే కిందకి. అప్పుడు స్త్రీలు ఇదేమో నీ బంధువుడు నీకు లేకుండా చేయనని యెహోవా స్తుతింపబడును గాక. 17వ వచనానికి వచ్చేయండి. ఆమె పొరుగు స్త్రీలు నయమి కొరకు కుమారుడు పుట్టానని చెప్పి అతనికి ఓబేదు అని పేరు పెట్టిరి. అండర్లైన్ చేసుకోండి, ఏం పేరు పెట్టారట? ఓబేదు. ఏమంటే అతడు దావీదుకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. అంటే ఇప్పుడు ఎవరు పుట్టారు? దావీదుకు తాత పుట్టాడు. అంటే దావీదు గారు తాతని కన్నది ఎవరు? ఇప్పుడు బోయజు, రూతు. ఓకేనా, అర్థమైందా? దావీదు తాత రూతు కంటే దావీదు గారు తాత పేరు ఓబేదు, ఆ తర్వాత యెషయికి దావీదు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారు ఏ వంశంలోంచి వస్తానన్నాడు? యోధా గోత్రం. ఆ గోత్రంలోనికి మోయాబు దేశంలో ఉన్న పట్టుకొచ్చి ఈమెను పెట్టాడు. మోయాబు దేశంలో ఉన్న రూతును పట్టుకొచ్చి యోధా గోత్రంలో ఉన్న ఓబేదును కనేటట్టుగా చేసి ఆ బోయజ్కి వివాహం చేసి యేసుక్రీస్తుల వారి వంశావళిలోనికి అలా తీసుకుని వచ్చాడు. ఇప్పుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని కొత్త నిబంధనలో ఉంటుంది. అంటే దావీదు గోత్రం నుంచి వచ్చాడు. రావడానికి ఆ మూల పురుషుడు దావీదు గారికి తండ్రి యెషై అయితే, యెషై గారి తండ్రి ఓబేదును కన్నది ఎవరు? ఇప్పుడు రూతు. ఒక అన్యురాలను తీసుకొచ్చి ఇశ్రాయేలు వంశంలోకి చేర్చి ఆవిడ ద్వారా యేసుక్రీస్తుల వారి వంశావళి వచ్చింది. అంటే ఎంత ఖ్యాతండి రూతుకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? ఎందుకు ఇచ్చాడు? అత్తను ప్రేమించింది, దైవ చట్టాలకు లోబడింది. తన యవ్వనాన్ని వివాహం అయిపోయిన తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వలేదండి.
దాచుకుంది, యెహోవాకు భయపడింది, అత్త చెప్పిందల్లా చేసిందండి. నాకు ఇక్కడ విచిత్రం ఏంటంటే, పోనీ రావడం ఏదో వచ్చిన తర్వాత ఏమండి బెత్లెహేము యెరూషలేము అంత తిరిగిన తర్వాత ఎవరో ఒక అందగాడిని చూసి మరి నాకు భర్త చచ్చిపోయాడు కనుక అత్త ఈయన నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పింది అనుకోండి, అత్త ఏం చేస్తుంది? ముసలావిడ కదండి, ఏమైనా చేస్తుందా? చేయదు. కానీ వివాహం విషయంలో కూడా ఎవరికి లోబడుతుంది? మీరు ఎవరిని చెప్తే వాళ్ళని వివాహం చేసుకుంటారండి. ఏమండి ఈరోజు యవ్వనానికి వచ్చిన కుమార్తెలు అమ్మనాల మాట వింటున్నారా? ఈరోజు మేము ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఏమంటే అసలు యవ్వనంలోకి వచ్చిన ఆడపిల్లలు ఆగుతున్నారా? స్కూల్కి చదువుకొని పంపిస్తే అక్కడ ప్రేమ అంటారు 10th క్లాస్లో, అక్కడ అయిపోయింది ఇంటర్మీడియట్ అంటే అక్కడ ప్రేమ అంట, కాలేజీకి వెళ్తే అక్కడ ప్రేమ, ఉద్యోగానికి వెళ్తే అక్కడ. వీళ్ళ బతుకులంతా ప్రేమలు అయ్యే ప్రేమలు అర్థమవుతుందండి. పోనీ ప్రేమించినోడు ఏమన్నా బాగుంటాడంటే అది మూతొంకర, ఏమంటే ఆడు గుణాలు వంకర, ఏమి బాగోవండి. అందుకే లోకంలో ఈ ప్రేమకు పేరెట్టారు, ఏమన్నారంటే ప్రేమ గుడ్డిదట. అంటే ఆడు ఎలాగున్నా సరే తాగుబోతాడైనా తిరిగిపోతాడైనా ప్రేమ గుడ్డిదట. తాగుబోతాడనే ప్రేమిస్తుందట. ఆడు వచ్చి శుభ్రంగా తన్నేసే వరకు తెలియదు, ఆ ప్రేమ పోదు. పెళ్ళైన 4 రోజులకే తనట ప్రారంభిస్తాడు, అప్పుడు వదులుతుందండి ఈ ప్రేమ దెయ్యం. ఈ దెయ్యం ఇది. ఆడు తన్నేసిన తర్వాత అప్పుడు పట్టిన దెయ్యం వెళ్ళిపోయి అప్పుడు ఎవరు గుర్తొస్తారు? అమ్మా నాన్న ముందే చెప్పారండి ఈయన పెళ్లి చేసుకోవద్దని, అప్పుడు వినుంటే బాగుండండి. ఇంకేమి చేసుకుంటాం? ఇంక అయిపోయింది జీవితం. ఒక్కసారి ముడాడింది అంటే జీవితకాలం వాడితోనే ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, యవనస్తులకి చెప్తున్నాను, స్త్రీకైనా పురుషుడికైనా ఒకటే చెప్తున్నాను. ప్రేమలను లోకంలో నీ చుట్టూ ఏదో గులాబీ పువ్వు పట్టుకునో లేదంటే ఏదో పువ్వు పట్టుకునో నువ్వే నా జీవితం, నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడు అనుకోండి, మీరు జాగ్రత్తగా వినండి, మీకు ట్రిక్ చెప్తాను. ఆ లవ్ కరెక్టా కాదు ఎలా టెస్ట్ చేయాలి తెలుసా? ఆడు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడో లేదో ఎలా టెస్ట్ చేయాలి తెలుసా? మీరు ఒకటే డైలాగ్ కొట్టండి, నేనంటే నీకు ఇష్టమా అనండి. ఇష్టం అంటాడు. ఎన్ని సంవత్సరాలు ప్రేమిస్తావు అని అడగండి. చచ్చిపోయే వరకు ప్రేమిస్తాను అంటాడు ఉత్తితే. అప్పుడు డైలాగ్ వేయాలి మీరు. ఏంటో తెలుసా? నేనంటే నీకు ఇష్టమా? ఇష్టమే. అయితే మీ అమ్మ నాన్నని విడిచిపెట్టి వచ్చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పండి. సరే సాయంత్రం పెట్టి చదువుకుని వచ్చేస్తాను అన్నాడు అనుకోండి, ఆడు పెద్ద వెధవ దొంగ. ఎందుకు తెలుసా? కనీ పెంచిన అమ్మ నాన్నలనే వదిలేసేవాడు నీ మీద ఇష్టం తీరిపోయిన తర్వాత నిన్ను కూడా ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అమ్మ నాన్నలు వదిలేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను అన్నప్పుడు ఆడేమన్నాడో తెలుసా? అమ్మని ఎలాగమ్మ వదులుకుంటాను, నన్ను కనిపించింది కదా మా నాన్న కదా, నేను వాళ్ళు వదలలేను అన్నాడు అనుకోండి, ఆడు ఒరిజినల్. కానీ ఆడపిల్లలు రివర్స్లో అర్థం చేసుకుంటారు, నా కోసం అందరిని వదిలేసి వచ్చాడంటే నిన్ను వదిలేస్తాడు తర్వాత. ఈ డైలాగులు వేయకండి, సుత్తి డైలాగులు. ప్రేమ ఏది ఒరిజినల్లో తెలుసుకోవడం కూడా తెలియదండి. ఏది రియల్ లవ్? అమ్మనాలను వదిలినోడు నిన్ను వదలడా? అమ్మనాల మీద తిరగబడినోడు నీ మీద తిరగబడ్డా? అమ్మనాల మాట విన్నోడు నీ మాట వింటాడా? చిన్నప్పటి నుంచి అలా అన్నం పెట్టి అన్ని చేస్తే వాళ్ళ మాట వింటలేదు, నీ మీద మోజు తీరిపోయిన తర్వాత నీ మాట కుమ్మేస్తాడు గదిలేసి. నమ్ముకోకండి దొంగల్ని. గాలిగా వీళ్ళు ఏ పని ఉండదు, ప్రేమ అనుకుని తిరుగుతూ ఉంటారు. గాలి బ్యాచ్ ఇదంతా. దేవుని పిల్లలారా, కనుక యవనస్తురాళ్ళు అంటే ఒక రకంగా రూతు ఎంతమందికి నేర్పిస్తుంది పాఠం అంటే, కోడలుగా నన్ను చూడండి, ఒక అన్నిరాలు అయ్యి ఉండి దేవుళ్ళలో నిలబడిన భక్తురాలిగా నన్ను చూడండి, యవనస్తురాలిగా భర్త పోయిన తర్వాత ఎవరికి తల వంచక నా యవనాన్ని కాపాడుకున్నాను మళ్ళీ మా వివాహం వరకు నన్ను చూడండి, ఒక ఏమన్నా అత్తలో అమ్మను చూసేదానిగా నన్నే చూడండి. అది ఎన్ని నేర్పుతుందండి రూతు? చిన్నవా ఇవేమన్నా? చిన్నవండి? నేర్పుతున్న విషయాలు ఏమన్నా చిన్నవా? అలాగని ఆవిడ మాటతో చెప్పలేదు ఇవన్నీ. దేంతో నేర్పింది? బ్రతుకుతో నేర్పింది ఇవన్నీ. నన్ను చూడండి అంటుంది అంతే రూతు. నన్ను చూడండి, మీ బ్రతుకులు మారిపోతాయి అంటుంది అంతే. నన్ను చూడండి, కోళ్ళు ఎలాగ ఉండాలో నన్ను చూడండి, యవనస్త్రాలు ఎలాగ ఉండాలో నన్ను చూడండి, దేవుడిని ఎలా ప్రేమించాలో నన్ను చూడండి, దేవుడి వాక్యానికి ఎలా లోబడాలో నన్ను చూడండి, అత్తను ఎంత ప్రేమించాలో నన్ను చూడండి, దేవుని ఎలా తెలుసుకోవాలో నన్ను చూడండి, దేవుడు వాక్యానికి లోబడితే దేవుడు ఎంత గొప్ప చేస్తాడో నన్ను చూడండి. అంతే కదండి. యేసుక్రీస్తుల వారి వంశావళిలో పడిపోయిందంటే చిన్న మాట అండి. ఎంత గొప్ప చేస్తాడో దేవుడు నన్నే చూడండి. నా పేరుతో మీరు చదువుకుంటున్న బైబిల్లో ఒక గ్రంథమే ఉంది, అంత గొప్ప చేశాడు నన్ను దేవుడు. ఎంత బాగుందండి రూతు, ఎంత బాగుందండి. రూతుకు పిల్లలు పుట్టారు,
చక్కగా రూతు యేసుక్రీస్తుల వారి వంశావళిలో స్థిరపడిపోయింది. కారణం ఏంటి? చక్కగా దేవుడి మాటకు లోబడటం, దేవుడు కోరుకున్న గుణాలు సంపాదించటం, దేవుని ప్రేమను కనబరచటం. కనుక ప్రతి స్త్రీ రూతులో ఆలోచిస్తే ప్రతి కుటుంబం ఎలా ఉంటుంది చెప్పండి? అన్ని కుటుంబాలు ఆ రోజు యేసుక్రీస్తుల వారి వంశావళిలో ఆ కుటుంబం చేరిపోయింది. ఈరోజు నువ్వు రూతులా ఉంటే నీ కుటుంబం యేసుక్రీస్తుల వారిలో చేరిపోయి, సంఘంలో చేరిపోయి, ప్రశాంతంగా దేవుడి పనిలో నీ కుటుంబం ఉంటుంది. ఈ బాధ్యత స్త్రీగా మీదే. గృహ పరిపాలన బాధ్యతలు మీవే. ప్రార్థన చేసుకో.